అది దాన్ని ఎచ్చులు పడవచ్చు. మయ్యా రాజు కాదు, మా తాత రాజు కాదు. ఒకవేళ రాజులైనా సరే ఇప్పుడు నేనున్న పొజిషన్లో నేను అలా ఫీల్ అవ్వను. అవును, నేను సామాన్యుడిగానే ఉండడానికి ఇష్టపడుతున్నాను. కాబట్టి ఘనతని నేను తీసుకుంటే అవమానం వచ్చిద్దేమో అని ఫీల్ అవ్వాలి. ఘనతని విసర్జించి అవమానాలనే స్వాగతించిన నాకు అవమానం వచ్చిద్దేమో, నా కిరీటం కింద పడిద్దేమో అనే టెన్షన్ ఎందుకు ఉంటుందిరా ఆసోది మాలోకం అని అందాం అనిపిస్తుంది కొంతమందితో. కానీ అనలే, వాళ్ళకి వెలిగిద్ది బల్బు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కమ్మని విందులు నాకు వలదు, క్షణిక ఆనందాలు నాకు వలదు. కమ్మని విందులు నాకు వలదు, క్షణిక ఆనందాలు నాకు వలదు. కీర్తి కిరీటాలు నాకు వలదు, కీర్తి కిరీటాలు నాకు వలదు. కలల సంచారాలు నాకు వలదు, ఈ భ్రమల సంచారాలు నాకు వలదు. నీ దివ్య సన్నిధే నాకు చాలు, నీ దివ్య కౌగిలే నాకు చాలు. స్తుతి నీకే నా ప్రభు, స్తుతి నీకే నా ప్రభు. స్తుతి ఘనత మహిమ నీకే యేసు ప్రభు. స్తుతి ఘనత మహిమలని నీకే యేసు ప్రభు. ప్రైజ్ ది లార్డ్. ఎప్పటికీ ఒక కాస్ట్లీ గుడ్డ కట్టింది లేదు, ఎప్పటికీ ఆర్భాటంగా ఎచ్చులు పడింది లేదు. 2006లో ఎలా నన్ను పిలిచాడో అప్పుడు ఏ బట్ట కట్టానో అదే బట్ట ఇప్పటికీ నా ఒంటి మీద అలానే ఉంది. కాబట్టి ఇప్పుడు నాకున్న వెండి బంగారాలు పోతాయేమన్న భయమే లేదు. ఎందుకంటే ఉన్నయన్నీ మీరిచ్చినవి, పరిచర్యకి ఇచ్చినాయి, నా కోసం ఇచ్చినాయి. కొంతమంది బంగారు వస్తువులు తెచ్చి ఇచ్చారు, బ్రాస్లెట్లు తెచ్చి ఇచ్చారు, చైన్లు తెచ్చి ఇచ్చారు, ఉంగరాలు తెచ్చి అన్నా ఎడుగా అన్నారు. మొత్తం తీసుకెళ్ళి వైనం చేశా. పాపం వాళ్ళకి తెలీదు నా దగ్గర ఉన్నాయనుకుంటున్నారు. ఎక్కడెక్కడ అవుట్. ఏదో కావచ్చు దేవుని పనికి. వెండి బంగా నేను పాట పాడుకుంటే ఏదో పాట రాశాను పాడుకున్నాను అనుకున్నారు పిచ్చోళ్ళు. దట్ ఈజ్ మై అనుభవం, నా అనుభవం. నేనేదో ఒట్టిగా మాటల ఆర్భాటం కోసం రాయాల. అందులో 3 చరణాలు నా లైఫ్, నా ఆలోచన విధానం. వెండి బంగారములు నాకు వలదు, పేరు ప్రఖ్యాతులు. నన్ను ప్రేమించే నాన్న చెప్పాడు, 300 మంది సంఘం ఉన్నప్పుడు ఫోన్ తీసేస్తే నా ఫోన్ పాపం వాళ్ళకి చేసి ఆయనకి ఇయ్యండి అయ్యా తీసుకెళ్ళండి. పాపం నా దాకా ఫోన్ వస్తే, తమ్ముడు ఇప్పుడే ప్రజల్లోకి వెళ్తున్నావు, కాస్త పేరు వస్తుంది, నువ్వు ఫోన్కి అందుబాటులో ఉండకపోతే ఎట్లా అన్నాడు పాపం నన్ను ప్రేమించి. 300 మంది సంఘం అప్పుడు. నేను అన్నాను, అన్నా ప్రజలకు ముద్దు వచ్చినప్పుడు చంకనెత్తుకుంటారు, ముద్దు తీరగానే ఎత్తి కింద పడేస్తారు. నాకెందుకన్నా పేరు, కానీ ఒక్కసారి ఎత్తుకున్నాడంటే చచ్చినా నన్ను దించని నా తండ్రి నా యేసయ్య జారా. ఆయన పడాడన్నా. కొంతమంది ఎదురవుతారు లైఫ్లో, ప్రాణం 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 ఇస్తానన్నా నీకోసం, అడ్రస్ లేకుండా జంపు. 20 సంవత్సరాల పరిచర్యలు ఎంతమందిని చూసి ఉంటాను నేను, పెద్ద పెద్ద మాటలు మాట్లాడిన వాళ్ళని. ఎవరెవరు
ఎదురవుతుంటారు, ప్రాణానికి నా ప్రాణం అంటారు. ఎవరెవరు ఎదురవుతుంటారు, ప్రాణానికి నా ప్రాణం అంటారు. కష్టాలలో వారు కదిలిపోతారు, కష్టాలలో వారు కదిలిపోతారు. కరుణగల యేసు నాతో ఉంటాడు. కరుణగల యేసు నాతో ఉంటాడు. ఎవరికి ఎవరు ఈ లోకంలో, చివరికి యేసే పరలోకంలో. ఎవరికి ఎవరు ఈ లోకంలో. దేవునికి మహిమ. ఎవరికైనా అయితే నేను ఏదన్నా సహాయకుడిని కావాలి తప్ప నేను ఎవరి మీద ఆధారపడకూడదని నేర్పించాడు దేవుడు. ఆధారపడను. ఇప్పుడు నా చుట్టూ దైవజనులు పాపం ఎంతోమంది ఉంటారు కదా, ఏదన్నా వీలైతే వాళ్ళకి నేను హెల్ప్ఫుల్గా ఉండాలి, కానీ వాళ్ళని నేను ఆశించకూడదు, ఎదురు చూడకూడదు. వాళ్ళు నాకు భద్రత అని నేను అనుకోకూడదు. నేను ఒంటరినే, అలా ఫిక్స్ అయ్యా. ఓకేనా? నేను నా దేవుడు, ఆయన్ని బట్టి ఎవరన్నా నన్ను ఆశ్రయిస్తే నేను ఏదన్నా చేయదగ్గది చేద్దాం, అంతవరకే తప్ప వీళ్ళు నాకు ఆధారం, వాళ్ళు నాకు ఆధారం. అబ్బా ఈ విశ్వాసి ఒకటే కలవరింతలో ఉన్నాడు, ఒకటే కలవరింతలో ఉంది, అబ్బో నేనంటే చచ్చిపోయేటట్టున్నారని నేనేమి. ఎందుకంటే పెద్ద పెద్ద డైలాగులు వినున్నా కదా, తర్వాత వాస్తవాలు తెలుసుకున్నా కదా, అందుకని ఎవరిని నమ్మను. ఓయబ్బ కొంతమంది ఎన్ని మాటలు చెప్తారు, అసలు నీకెందుకో. భ్రమల సంచారాలు నాకు వలదు, ఈ కలల సంచారాలు. అనుకుందామా నీ ఆప్తులం మేమేనని రాబట్టుకుంటారు నీ సంగతి, జవాబును చూపిస్తామని పేరుస్తూ ఉంటారు లేకుంపటి. నీ ఆప్తులం మేమేనని రాబట్టుకుంటారు నీ సంగతి, జవాబును చూపిస్తామని పేరుస్తూ ఉంటారు లేకుంపటి. సమస్య రూపం మార్చేసి లేని రంగు పూస్తుంటారు, సమస్య రూపం మార్చేసి లేని రంగు పూస్తుంటారు. రహస్యాలను బయటేసి నిన్ను అల్లరి చేస్తుంటారు, రహస్యాలను బయటేసి నిన్ను అల్లరి చేస్తుంటారు. నమ్మకు ఇలలో ఎవరిని సాయం చేస్తారనుకొని, నమ్మకు ఇలలో ఎవరిని సాయం చేస్తారనుకొని. ఇప్పుడే ప్రజల్లోకి వెళ్తున్నావు నాయన, ఇప్పుడే నువ్వు ఫోన్ నెంబర్ తీసేస్తే ఎట్లా అంటే 300 మంది ఉన్నప్పుడు. ప్రజల ముద్దు నాకొద్దు, ప్రజల మెప్పు నాకొద్దు, నేను మాత్రం అందుబాటులో ఉండను. నేను దేవుడికి అందుబాటులో ఉండాలనుకున్నాను, దైవచిత్తం చేయాలనుకున్నా. ఎంతటోళ్ళు వచ్చినా నేను అందుబాటులో ఉన్నప్పుడు సమయం ఇస్తా, అంతే. తప్పించి ప్రజలకి ఎప్పుడు నేను అందుబాటులో ఉన్నానని మాత్రం నేను ఉండదలుచుకోవాలా. ఎందుకంటే నా దర్శనం వేరు, నా లక్ష్యం వేరు, నా ప్రయాణం వేరు, అదంతే అని చెప్పేసా. పాపం మళ్ళీ చేయలే పాపం అన్న ఫోను. వీడోడు మూర్ఖుల్లాగా ఉన్నాడు అనుకున్నాడు. నిజమే కదా? మూర్ఖత్వమేనా? మూర్ఖత్వమా? ఇప్పుడు ఏదో మీరందరూ నమ్మదగిన వారని నేనేదో మైమరం నేలా, మీరు నాకు వాత పెట్టనేలా, నేను తర్వాత కేకలు పెట్టనేలా? ఏయ్యా
రంగు రంగుల ఆకర్షణలే విత్తనాలయ్యేనా రాకాసి అంటే మీరు కాదులే రాకాసి మోకల స్నేహాలే నీకు ఉరులుగా మారేనా ఆకలి తీర్చగా చల్లిన నూకలు కావే చెల్లెమ్మ తమ్మయ్య ఆకలి తీర్చగా చల్లిన నూకలు కావురా తమ్ముడా బాగుందా ఆకలి తీర్చగా చల్లిన నూకలు కావే చెల్లెమ్మ ఆశతో నీవు వెళ్ళి వాలితే ఉరులే చెరలమ్మ గుండెలో గుచ్చి మంటల్లో కాల్చే మాయే ప్రేమమ్మ యవ్వన కాలపు కామపు చేష్టలు ప్రేమను కోకమ్మా కళ్ళ ఎరుగని తెల్ల పౌరమపై పైకెగిరావా కఠినమైన ఈ లోకపు పోకడ కానక ఉన్నావా అయ్యో పావురమా ఇప్పుడు వీళ్ళందరూ ఉన్నారు దైవజనులు చాలామంది అంటే ప్రాణమిత్త అంటారు రేపు వాళ్ళే ప్రచారం చేయొచ్చు ఆయన అట్ట అనుకోలే మేము అప్పుడు అలా అనుకున్నాం ఇప్పుడు తేడా అని అర్థమైంది అనవచ్చు గ్యారంటీ ఇస్తారా అని స్తోత్రం గ్యారంటీ ఇస్తారా ఎవరుగా మీరు ఇస్తారా అప్పుడు వెళ్ళేదానిలో ఆ చర్చికి ఏదో ఆయన మంచోడు అనుకుని తర్వాత తెలిసింది ఆయన వ్యవహారం అంతా అందుకే అప్పటి నుంచి పాటలేదుగా అని సర్దుకోవచ్చు కాబట్టి మనుషుల మీద ఆనుకోను వెండి బంగారుల మీద ఆనుకోను పేరు ప్రఖ్యాతులు మనుషులు ఇచ్చే పేరు ప్రఖ్యాతుల మీద ఆనుకుంటే కదురా నాయన నాకు చింత ఆనుకోలా ఆనుకున్నది ఒక్కటే ఆయన పాదాల మీద కొన్నిసార్లు బంధువులు ఇబ్బంది పెట్టబోతారు నా పిచ్చి బంధువులు వెర్రి బంధువులు సొంత బంధువులు వాళ్ళకు కూడా శరణం రాశా వాళ్ళ ఇంటల్లో వింటానే ఉన్నాడు కానీ అబ్బాయి పాట బాగా రాశాడు అనుకుంటున్నారు పాటలో వాత పెట్టిన సంగతి అర్థం కాల వాళ్ళకి ఎప్పుడు బాగుపడతారని పిచ్చోళ్ళు ఆ పాటలో వాత పెట్టాను నేను బంధువులకు కూడా మీరు మీ బంధాల సెంటిమెంట్తో నన్ను కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తే నేను కంట్రోల్ అవ్వా నేను ప్రేమిస్తా పొందుకొని పోండి అంతే సాగించుకున్నారనుకో మీ కర్మ కాలిద్ది ఎందుకంటే మనం అన్నీ వదిలేసాం అర్థమైందా ఏం వదిలేసాం అన్నీ వదిలేసాం అందులో బంధువుల్ని కూడా వదిలేసాం అంతే నా బంధువు ఒక్కడే ఆయన రక్తమును బట్టి నాకు అనుగ్రహించిన బిడ్డలైన మీరు అది కూడా మీరు నన్ను వెంబడించినంత వరకు మధ్యలో మీకు మండి సర్దుకున్నారనుకో అది కూడా బుస్సే అందుకే టోటల్గా బ్రదర్ నేను చెప్పేది ఏమైనా అర్థమవుతుందా మీకు ఏంది ఇంకొక వెళ్ళిపోయాడు అనుకుంటున్నారా నా పాయింట్లోనే ఉన్నానా నేను స్తోత్రం పెద్దగా చెప్పండి బంధు బాంధవ్యాల బాధ వలదు బరువు బాధ్యతలన్న భయము వలదు బంధు బాంధవ్యాల బాధ ఇగో చెప్పిన మాట అంటే ఏదో నేను చేదాకా చేస్తా ఓవర్ యాక్షన్ చేసావనుకో సావు నీ సావు నువ్వే అంతే ఇదే నా బంధు ప్రేమ నీ బొంద ప్రేమ లేదు ఆకలిందో ఒక ముద్ద పెడతా తిను ఎచ్చులు పడవాకు బతుకు అంతే ఓవర్ యాక్షన్ చేసావనుకో సచ్చినా పట్టించుకో అంతే ఎందుకంటే ఆ సెంటిమెంట్ లేదు అదంతా మాయ అని తెలుసు బంధుమిత్రులు మరి పాటలు నాయన ఎప్పుడు చిన్నప్పుడే విన్నాంగా ఆత్మీయతలో బంధుమిత్రుల ప్రేమ వెలుగుచున్న నూనె దీపము నూనె ఉన్నంత కాలమే వెలుగునిచ్చి ఆరిపోవును బంధుమిత్రుల ప్రేమ
నా బొంద మిత్రుల ప్రేమ వెలుగుచున్న నూనె దీపము, నూనె ఉన్నంత కాలమే వెలుగునిచ్చి ఆరిపోవును. నా యేసుని నిత్య ప్రేమ ఎన్న వీడని, నా యేసుని దివ్య ప్రేమ ఎన్నడెన్నడు మారనిది. నా యేసుని దివ్య ప్రేమ ఎన్నడెన్నడు వీడనిది. నా యేసుని నిత్య ప్రేమ, ప్రేమ యేసుని ప్రేమ అది ఎవ్వరు కొలువలేనిది. నిజము దీనిని నమ్ము, ఇది దేవునికి మహిమ. హల్లెలూయా. చెప్పు, గట్టి చెప్పు, చెప్పు, ఇంకోసారి చెప్పు. అందరి ప్రేమలు మాలూమ్ హై భయ్ మార్కు మాలూమ్. నూనె ఉత్పత్తి అయినంత వరకు దీపం వెలిగినట్టు బంధువుల ప్రేమలు అలా ఉంటాయి. మనకేం ప్రయోజనం లేదురా వీడితో అనుకున్నప్పుడు పాప రావాలనుకున్నాను కుదరట్లా, ఈసారి ఎప్పుడన్నా వస్తాలే, బాగుండవా, సరేలే. అదే అప్పుల్లో ఉన్నావు అనుకో, అసలు కనపడరు. ఇప్పుడు చెప్పండి, దేని మీద అనుకోవాలి మరి మీరు దేని మీద అనుకుంటారు? మనకందరికంటే అన్నిటికంటే ప్రధానం ఎవరు, ముఖ్యం ఎవరు? అసలు ఎందుకు వచ్చాం ఇటు? ఇప్పుడు నేను చెప్పే అంశంలో ఇటు ఎందుకు వచ్చామని అడుగుతున్నాను. యేసయ్య కోసం అంటారేంది? అసలు ఈ ప్రస్తావన ఎందుకు వచ్చింది మనకి? దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరు కూడా అలానే జాగ్రత్తగా ఉండండి. ఎందుకు వచ్చానో నేను చెబుతాలే, అలా ఎక్కడ మలుపు తీసుకున్నావో నేను చెప్తాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. లోకం, శత్రువులు, మిత్రులు, బంధువులు. శత్రువుకి భయపడింది లేదు, మిత్రుడి మీద ఆనుకున్నది లేదు. బంధువుని ఆధారం చేసుకున్నది లేదు. నాని ఏ మనిషిని కూడా ఆధారం చేసుకోకూడదని నేర్పించాడు దేవుడు. ఎంత నమ్మకంగా నమ్మబలుగుతారో, ఎంత తీయని మాటలు చెప్తారో, చివరికి గొంతు ఎలా కోస్తారో కూడా కొన్ని అనుభవాలు ప్రాక్టికల్గా రుచి చూపించాడు దేవుడు. నమ్మకంగా ఉండి ఎలా నయవంచన చేస్తారో, బంధువులు బయటోళ్ళన్న భేదం లేకుండా తీయని ఆహారం తింటూనే చేదుగా ఎలా ఆలోచిస్తారో అన్నీ రుచి చూపించాడు దేవుడు. ప్రియులారా, అందుకే ఇప్పుడు కాదు, సంవత్సరాల క్రితమే దేవుని ముందు కూర్చొని ఫిక్స్ అయిపోయా. అందలా లెక్కాలనుకోలేదు. ఎక్కితే కొండ ఎక్కితే కింద పట్టమే కదా, అందుకే ఎక్కలా. గుడిసెనే అప్పటి నుంచి ఇప్పటిదాకా తాటాకుల పాకనే నాదనుకున్నా. ఇంకా ఏది కూడా, ఇది కానీ ఇంకా ఏదన్నా ఏది చేసినా నా పేరు మీద ఏది ఉండకూడదు, నా పేరు మీద ఏది ఉండకూడదు, నాది ఏది కాకూడదని ఫిక్స్ అయిపోయా. అదే బ్రతుకుతున్నా. షాలేం రాజు శత్రువులకు భయపడతాడా? శత్రువులకే సింహస్వప్నం అయ్యేటట్టు దేవుడు చేశాడు. మళ్ళీ నేనే మామూలుండి, నేను నాదేముంది, నాకేం తెలుసు, అసలు ప్లాట్ఫామ్ కాదు, నాకేం తెలుసు. ఎందుకో కొంతమంది మన పేరు చెబితే కలరుచుకునేటట్టు చేశాడు దేవుడు. నిద్రలో కూడా షాలేం రాజు అనుకోవాలి, వాడంతే. నేను బతికి బట్టగట్టి తిని అనుభవించి ఊరేగదాం అనుకుంటే కదా చావుకు భయపడేదే.
బలిపీఠం ఎక్కినప్పుడు, దీని పేరు బలిపీఠం అని పెట్టుకున్న, ఎక్కినప్పుడే బలి. ఆ తర్వాత దేవుడి చిత్తం. బతకాలని కాదు, ఆయన చిత్తం ఉన్నంత వరకు బ్రతికి సేవ చేస్తాను, సమయం అయిందిరా అంటే వెళ్ళిపోతాను. అలా నా మనసును నేను బ్యాలెన్స్ చేసుకున్నాను. అర్థమైందా? శాంసన్ పుట్టిందే శత్రు వినాశనం కోసం. మరి శత్రువుల మీదకి వెళ్ళాలంటే మనోడు, మరి వాళ్ళు కదిలించట్లేదు, మనోడు కూడా కదలట్లేదు, ప్రశాంతంగా ఉన్నారు. ఇప్పుడు ఎట్లా మరి మనోడిని అటు ఉసిగొల్పాలి, వాళ్ళంతన్నీ ఇశ్రాయేలీని వాళ్ళ చేతుల్లోంచి విడిపించాలి, ఏం చేయాలి? కాబట్టి ఇప్పుడు శాంసన్కి ఒక కోరిక కలిగింది. అది కూడా దేవుడు బలవంత పట్ల రేపాడు అని ఉంది. ఫిలిస్తీయుల కుమార్తెను చూపించి ఆ వైపు అతని మనసు ఆకర్షింపబడేటట్టు దేవుడు నడిపించాడు. ఎందుకో చెబుతా వినండి. ఫిలిస్తీయులు ఎంత దుర్మార్గులో, ఎంత నీచులో శాంసన్కి తన ఓన్ అనుభవంలో తెలియాలి. తన సొంత జీవిత అనుభవంలో వాళ్ళ దుర్మార్గతని అతను తనంతట తానే ఫేస్ చేయాలి. అర్థమైందా? ఎవరికో అన్యాయం జరిగితే మనం స్పందించడం వేరు, అది మనకే జరిగితే మనం స్పందించడం వేరు. ఎవరికో అన్యాయం జరిగితే మనకంత తీవ్రత ఉంటుందా? పాపం అట్లా జరిగిందా, అయ్యో పాపం అట్లా ఎంత అన్యాయం చేస్తారో చూడండి అంటాం. వాయిస్ ఇలా ఉంటుంది. మనకి జరిగిందనుకో అన్యాయం, అయ్యో చూడండి ఎంత అన్యాయం, వామ్మోయ్ వాయ్ అనుకో. పక్కోడు జరిగితేనే పాపం, అయ్యో ఏంది, ఈడి జరిగితేనే కేకలేస్తుందా? పక్కోడు జరిగితే అనుభవం వేరు, ప్రాక్టికల్గా మనకి జరిగితే అనుభవం వేరు. శాంసన్కి అలా ఎదురయ్యేటట్టు చేశాడు. ఫిలిస్తీయుల కుమార్తెను మోహించాడు, పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు కథ ఒకటి పెట్టాడు, అది విప్పండ్రా మీకు ఇది ఇస్తాను బహుమానం అన్నాడు. విప్పలేకపోతే మిరియాల బహుమానం అన్నాడు. బలమైన దానిలో నుండి తిండి వచ్చనో, తిని దానిలో నుండి తీపి వచ్చనో, ఏందో చెప్పండ్రా అన్నాడు. పొడుపు కథలు వేస్తుంటారు కదా, అట్లా ఒక కథను పొడిచాడు పందెం పెట్టుకొని. 7 దినాలు పెండ్లి విందు ఉంటుంది వాళ్ళకి. ఆ పెండ్లి విందులో ఎలాంటి కార్యక్రమాలు చేసుకున్నారు, అందులో సరదాగా వచ్చింది తుఫాను. ఇప్పుడు కదా ఒకటి వేశాడు, బలమైన దానిలో నుండి తిండి వచ్చనో, తిను దానిలో నుండి తీపి వచ్చనో, ఏందో చెప్పండ్రా అన్నాడు. వాళ్ళు ఎంత అల్లాడినా వాళ్ళకి అర్థం కాల. బలమైన దానిలో నుండి తిండి ఎలా వచ్చింది, తినే దానిలో నుండి తీపి ఎలా వచ్చింది? వాళ్ళు అల్లగాల. చివరికి శాంసన్ చేసుకున్న అమ్మాయిని అడిగారు, నువ్వు చెప్పకపోతే నిన్ను నీ తండ్రిని తగలబెడతామని వాళ్ళ దుర్మార్గాన్ని పెట్టి బయలుపెట్టారు ఆమెని. అప్పుడు ఆమె పోయి శాంసన్తో వాదన వేసుకుంది, నేనంటే నీకు ఇష్టం లేదా, ఆ కథ ఏందో నాకు చెప్పొచ్చుగా, అదేందో నాకు చెప్పొచ్చుగా అని. ఎందుకు ఈమెను అడుగుతున్నారు, ఏమైనా బలవంతం పెడుతున్నారు. ఈమె ద్వారా శాంసన్ కథ తెలుసుకొని శాంసన్కి అది వివరించి శాంసన్ డబ్బు కొట్టేయాలని. ఇక ఈమెంట్రా ఇక పోడు పెట్టింది, నేనంటే ఇంతేనా లవ్వు, అందుకోసమే అక్కడి నుంచి అలా ఇక్కడ దాకా వచ్చావు, అందుకేనా నన్ను చేసుకున్నావు, ఇదేనా నీ ప్రేమ, ఇదేనా నీ దోమ అని మొదలుపెట్టిందాం. సోదాపు చెబుతా ఇన్ను. బలమైన దానిలో నుండి తిండి వచ్చిందంటే సింహం కంటే బలమైనది ఏముంది? సింహంలో నుంచి తిండి వచ్చను. తిను దానిలో నుండి తీపి వచ్చను అంటే ఏమి లేదు, బలమైన దానిలో నుండి తీపి వచ్చనా, తిను దానిలో నుండి తిండి వచ్చను. బలమైన దాని నుండి తీపి వచ్చను, తిని దానిలో నుండి తిండి వచ్చనంటే, నిన్ను చూడటానికి వచ్చేటప్పుడు మా అమ్మ నాన్న తీసుకొని వచ్చేటప్పుడు ఒక సింహం ఎదురొచ్చిందమ్మాయి, దాన్ని చంపి చీల్చి అవతల పడేశాను, అందులో తేనె తిట్ట పెట్టింది, మళ్ళా చూసినప్పుడు అందులో తేనె తిట్ట ఫుల్గా పెట్టుంది, దాన్ని పోల్చి ఈ కథ వేశాను. బలమైన దానిలో నుండి తీపి వచ్చను అంటే తేనె, బలమైనదంటే సింహం, తిను దానిలో నుండి తిండి వచ్చిందంటే సింహం అన్నిటినీ తింటది కదా, అది తిండి ఇవ్వదు కదా, కానీ దాని పొట్టలోనే తేనె తిట్ట పెడితే అది తిండే కదా, ఇదమ్మాయి దాని అర్థం అన్నాడు. ఇంకా పోయి ఎవరే దరిద్రులారా నన్ను చంపుతాను, నా ఇంటి వాళ్ళని చంపుతా అంటున్నారు కదా, ఇదిగో ఏం చంపొద్దు, ఇదిగో చెప్పాడు దాని అర్థం, ఇది సంగతి అని చెప్పింది. ఇక్కడ దేవుడు ఒక హింట్ కూడా ఇస్తున్నాడు శాంసన్కి.
అమ్మాయిని చేసుకోవడానికి రేపాడు. వాళ్ళ దుర్మార్గం ఏంటో శాంసన్కి చూపడానికి ప్రయత్నించాడు. అదే సందర్భంలో స్త్రీలకి నీ మనసుని ఇవ్వద్దు, స్త్రీలకు బానిస కావద్దు, స్త్రీ పోడు పెట్టిన లొంగొద్దు అనే ఒక వార్నింగ్ కూడా శాంసన్కి ఇచ్చాడు. అక్కడ ఆ టైంలో తన లైఫ్లో గుర్తుపెట్టుకోవడానికి. ఏంటంటే నమ్మకంగా ఇతని దగ్గర తెలుసుకుంది, పోయి వాళ్ళకి చెప్పింది. వాళ్ళు వచ్చారు, సంసోను కట్టు, నువ్వు ఇస్తానన్నా ఇవ్వు, దుస్తుల బట్టలు ఇవ్వు. మన భాషలో ఇప్పుడు డబ్బు కట్టు అంటాం కదా, కట్టు అని. ఏంటి విప్పండి, కథ విప్పండి, కడతా అన్నాడు. సింహం కంటే బలమైంది ఏముంది, తేనె కంటే తీపేముంది అన్నారు. వాళ్ళకి ఆయనకు అర్థమైపోయింది, నా భార్య ద్వారా తెలుసుకున్నారని. దున్నారా పొలాన్ని, నా దూడతో దున్నితే కానీ మీకు పొలం పండలేదురా అన్నాడు. నా దూడతో దున్నారా మీరు, సిగ్గు లేదా మీకు? అంటే పందెం ఓడిపోతే మీరు డబ్బు కట్టాల్సి వచ్చిందని ఇంత నీచానికి దిగజారి నా భార్యను భయపెట్టి బలహీన పెట్టి ఆమె ద్వారా విషయాన్ని తెలుసుకొని వచ్చి నాకు చెప్పి సిగ్గు లేకుండా అడుగుతున్నారు. రోషం లేదా, సిగ్గు లేదా అని మండింది. సరే ఇస్తాను, ఆగండి, మీకు ఇస్తానని ఇచ్చాడు. భలే ఇచ్చాడు. 300 నక్కలను పట్టుకొని వాటి తోకలకు దివిటీలు కట్టి వాళ్ళ ఎవల చేలన్నింటిలో వదిలిపెట్టాడు. తెల్లారేటప్పటికి మొత్తం బూడిదే. ఎవరు పని రాయిదంటే సంసోను పని. ఇక అక్కడి నుంచి మొదలుపెట్టాడు. తర్వాత వాళ్ళని అటాక్ చేయటం, తర్వాత శాంసన్ భార్యని తండ్రి ఇంకొకటికి ఇవ్వటం. భార్యను వేరేవాడు మోహపు చూపు చూస్తేనే భర్తకి ఎంతో బాధ. అలాంటిది శాంసన్ భార్యని ఇంకొకటికి ఇచ్చేస్తాడు. ఇక రగిలిద్ది. ఇదంతా కూడా శాంసన్ లైఫ్లో వాళ్ళ దుర్మార్గాన్ని ప్రాక్టికల్గా అనుభవించేటట్టు చేసి, వాళ్ళ మీదకి రేగేటట్టు చేసి, శత్రువుల్ని వినాశనం చేయడానికి శాంసన్ని దేవుడు వాడుకున్నాడు. ఆఖరికి వేశ్యాలోలుడై వద్దన్న పనులు చేసుకుంటా తిరిగిన శాంసన్ని కాపాడాడు. గోతిని చీల్చి నీళ్ళనిచ్చి చచ్చే స్థితిలో ప్రాణం పోశాడు. ఎన్నో ఘట్టాల్లో దేవుని ఆత్మ శాంసన్ మీదకి బలముగా దిగొచ్చి అనేక పర్యాయాలు శత్రువుల కుట్రల్లో ఇరుక్కోకుండా తప్పించుకుంటూ వచ్చాడు. ప్రేమగల దేవుడు, కృపగల దేవుడు. ఒక పక్క శత్రు సంహారం చేయిస్తూనే వాళ్ళ చేతుల్లో శాంసన్ పడకుండా కాపాడాడు. చివరికి దిలీలా దగ్గర ఫైనల్లో క్యాచ్ అయ్యాడు. క్యాచ్ అయిన తర్వాత, కళ్ళు పోగొట్టుకున్న తర్వాత కూడా దేవుడు సంసోను వదిలిపెట్టలా. మళ్ళా ఫైనల్ డేస్లో కూడా సంసోను ద్వారా శత్రు వినాశనాన్ని జరిగించి సంసోను జన్మ చరితార్థం చేసి తర్వాతి తరాలకు ఒక పాఠంగా న్యాయాధిపతుల గ్రంథంలో శాంసన్ స్టోరీ వచ్చేటట్టు చేసి హెబ్రీ పత్రిక 11లో విశ్వాస వీరుల జాబితాలో శాంసోను చేర్చాడు. కాబట్టి వాస్తవంగా శాంసన్ లైఫ్ మీదే కాదు, మనందరి లైఫ్ మీద ఏమైనా చేయడానికి దేవుడికి హక్కు ఉంది. ఎందుకంటే మనల్ని భరిస్తున్నాడు, సృష్టించినోడు, సార్వభౌముడు. కాబట్టి అయినా నాకు పెత్తనం ఉంది కదా అని ఎట్టబడితే అట్టు ఇన్వాల్వ్ అవ్వడు. ఓ పద్ధతి ప్రకారమే ఇన్వాల్వ్ అవుతాడు. దేవుడు ఏది చేసిన ఒక క్రమమును అనుసరించి చేస్తాడనే పాఠం మీకు అర్థమైందని నేను అనుకుంటున్నా. సంసోని ఎమోషన్స్తో దేవుడు ఆడుకోవటం కాదు. సంసోను ఆల్రెడీ చూసి మోహించినటువంటి వ్యక్తి విషయంలో ప్రేరణ కలుగజేసి, అక్కడ సంసోను వ్యక్తిగతంగా బాధను అనుభవించేటట్టు చేసి, వాళ్ళ దుర్మార్గానికి ప్రతీకారం అన్నట్టుగా వాళ్ళని హతం చేసేటట్టుగా దేవుడు తనకున్న ఆలోచనలను వాడుకొని తన పని జరిగించాడు. అంతే తప్ప ఒక ఆలోచనే లేనటువంటి వ్యక్తిని, ఒక మంచోడిని దేవుడు చెడగొట్టినట్టయితే అది కాదు. సంసోను ఇష్టపడటానికి దేవుడు ప్రోత్సహించాడు. ఎందుకంటే వాళ్ళ బుద్ధి తెలియాలి సంసోనుకి. రైట్, ఇది మీకు క్లియర్గా అర్థమైందని నేను అనుకుంటాను. ఆఖరి మాట, దేవుడు నరులకు హృదయపూర్వకముగా బాధనైనను విచారమునైనను కలుగజేయుడు అంటే కొన్ని బాధలను, కొన్ని విచారాలను దేవునికి ఇష్టం లేకపోయినా మనకు కలుగజేస్తాడు. ఎందుకు కలుగజేస్తాడు అంటే మన మేలు కొరకు, మన మంచి కొరకు, మన క్షేమం కొరకే కలుగజేస్తాడు. అయితే బాధ పెట్టినను అంటే దేవుడే బాధ పెడతాడని ఇక్కడ మాట్లాడాడు. ఏమిటి దేవుడు బాధ పెట్టడం అంటే, కాపాడాల్సినోడు తప్పుకుంటాడు. తప్పుకున్నప్పుడు డైరెక్ట్గా మన మీద పడతాయి.
అర్థమైందా? అదే దేవుడు చేసేది. కాపాడాల్సినోడు సైడ్ అవుతాడు, సైడ్ అయినప్పుడు కొన్ని నెత్తిన పడతాయి. అది ఎలా వస్తుందంటే, ఎందుకయ్యా నన్ను వదిలేశావు, ఎందుకయ్యా నన్ను అప్పగించావు? భక్తులందరి ప్రార్థన అదే చూడు. బైబిల్లో కీర్తనల్లో చూసినా, ఏబులో చూసినా, విలాప వాక్యాల్లో చూసినా, ప్రవక్తల గ్రంథాల్లో చూసినా ఇదే మొత్తుకోలు. ఎందుకు అప్పచెప్పావు, ఎందుకు అప్పచెప్పావు, ఎందుకు అప్పచెప్పావు? శత్రువుని మా మీద ఎందుకు గెలవనిచ్చావు అంటే, దేవుడు అడ్డుపడితే వాడు గెలవడు. ఇప్పుడు దేవుడు అడ్డు తప్పుకున్నాడు గనుక, దేవుడు విడనాడాడు గనుక వీళ్ళు దెబ్బలు తిన్నారు. సో మనకు బాధలు కలుగుతున్నాయంటే దేవుడు పనిగట్టుకొని మనల్ని గుచ్చటం కాదు, గుచ్చేవాడికి మనల్ని అప్పచెప్పటం, అడ్డుపడకుండా విడనాడటం. ఎందుకు అలా చేశాడు దేవుడు? ఎందుకు అలా అప్పచెప్పాడు దేవుడు అంటే, లేఖనం చెప్పింది అది మనకు అవసరం అంది. బాలుని హృదయంలో మూఢత్వం స్వాభావికంగా పుట్టును, శిక్షాదండము దాన్ని తోలివేయును. స్వభావ సిద్ధంగా మనలో ఉన్న మూఢత్వం, మూర్ఖత్వం వలన మనకు మనమే హాని చేసుకునేటువంటి ఆలోచనలకు మనం వెళుతున్నప్పుడు కృపగల దేవుడు జోక్యం చేసుకొని అడ్డు తగిలి బాధలలోనికి మనల్ని ప్రవేశపెట్టి మన మూఢత్వాన్ని, మూర్ఖత్వాన్ని దొళ్ళగొట్టి, వెళ్ళగొట్టి, మనల్ని విర్రగొట్టి, నలగొట్టి, లోబరుచుకొని ఆ విరిగి నలిగిన హృదయాలకు ఆసన్నుడై ఆశీర్వదిస్తాడు, వర్ధిల్ల చేస్తాడు, ప్రయోజనకరమైన పాత్రలుగా మనల్ని మారుస్తాడు. నా లైఫ్లో అలా జోక్యం చేసుకున్నాడు, నా లైఫ్లో అలా జోక్యం చేసుకున్నాడు. నన్ను ఆ విధంగా సిద్ధపరిచి ఇలా తీసుకొచ్చాడు. కొన్నిసార్లు మూర్ఖంగా నేను మొండిగా వేసిన అడుగులకు దేవుడు ఏం చేశాడో తెలుసా? వెళ్ళొద్దు అన్నాను, అలా మూర్ఖపు అడుగులు వేయొద్దు అన్నాను. వేస్తున్నావు, దెబ్బతింటావు. వేస్తున్నావు, ఏయ్ ఏం కాదులే ప్రభా, ఏం కాదులేయ్యా, ఏం కాదులేయ్యా, సరే అని జస్ట్ అట్లా సైడ్ అయ్యాడు అంతే. అప్పుడు కనపడింది బొమ్మ. ఎట్లుందిరా అన్నాడు. సూపర్ ఉంది అన్నాను. సరిపోతే ఇంకో రౌండ్ నేను వేయాలా అన్నాడు. వద్దయ్యా అన్న, ఇంక జాగ్రత్తగా ఉండి అన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. జస్ట్ అంతే సైడ్ అయ్యి అప్పచెప్పాడు. పిచ్చిమారోజు ఒక పట్టాను వదలడు, విసిగిచ్చినా ఎత్తుకొనే ఉంటాడు. సిరాకు పుట్టిందనుకో, వీడికి బాగా ఎంత చెప్పిన వీడి గొడవ అనుకోవట్లే. ఒక్కసారి చూడరా, భర్త చదువుతున్నాడు, ఏదో సబ్జెక్ట్ ప్రిపేర్ అవుతున్నాడు వెనకటి రోజుల్లో. పిల్లాడిని ఆయన దగ్గర వదిలిపెట్టింది. అప్పట్లో రాత్రి వేళ దీపం. వాడు తడోగా ఆ దీపం దగ్గరికి వస్తున్నాడు. భర్త చూస్తున్నాడు, భార్య ఏదో వంట పని చేసుకుంటాం. కేరమని కేకిన పడింది భార్యకి. పిల్లగాడు ఏడుపు. పరిగెత్తుకుంటూ వచ్చింది భర్త ఉన్న గదిలోకి. వస్తే వాడు ఏడుస్తున్నాడు. భర్త వాడిని చూస్తూ ఉన్నాడు. చూసి నవ్వుతా ఉన్నాడు. వచ్చిన భార్యకి వెళ్ళి చూసి నవ్వాడు. ఏంది పిల్లగాడు అంతలా ఏడిసాడు? ఏంది? దీపం గాలిందిలే అన్నాడు. దీపం గాలిందా? నువ్వేం చేస్తున్నావు అన్నా. అంది భార్య. ఆ మాట అంది. నేనే కాల్చాలి అన్నాడు ఆయన. ఏంది? నేనే కాల్చాను అన్నాడు. అదేంది అంటే, 4 సార్లు నెట్టాను, మళ్ళా వస్తున్నాడు వాడు, అందుకని ఒకసారి తగిలింది అనుకో, ఇప్పుడు వస్తాడని చూడు, వదిలిపెట్టాను. ఇప్పుడు వాడు దీపం చూపిస్తే అంటున్నాడు. ఇంక రాడు, ఇంక నువ్వు పోయి వంట పని చేసుకోపో అన్నాడు. ఇక నా దగ్గరికి రాడు, నీ దగ్గరికి రాడు, దీపం దగ్గరికి అసలైపోడు. కొన్నిసార్లు మనం అగ్నిని ముద్దాడబోతాం, మూతి గాలిద్దని తెలియదు, దేవుడు అడ్డుపడి చేయి పెడతాడు. నువ్వు అగ్నిని ముద్దాడపోయిన ప్రతిసారి దేవుడు చేయి అడ్డం పెడితే ఆ చేతిని ముద్దాడుతుంటావు. నువ్వు పదే పదే చెబుతుంటాడు, నువ్వు అగ్నిని ముద్దాడబోతున్నావు, మూతి గాలిద్ది, వద్దు. ఏం కాదులే ప్రభా అనుకుంటూ వస్తే ఆ చేయి తీస్తాడు. అప్పుడు డైరెక్ట్గా మూతికి అగ్ని తగిలిద్ది, అప్పుడు కాలిద్ది. ఇంకొకసారి ముద్దాడతావా అంటే వద్దు ప్రభా, ఇక ఇంతే చాలును అని సర్దుకుంటావు. ఏమైనా అర్థమైందా పెద్దోడా? అర్థమైందా? కొన్నిసార్లు మనం చేసే జిలాక్ చేష్టాలు అట్టుంటాయి. ఎంతమంది ఒప్పుకుంటారు? మన దగ్గర కూడా ఉన్నాయి అన్నాయన్నీ. దేవునికి స్తోత్రం.
ఫస్ట్ మాటలతో చెబుతాడు, తర్వాత హెచ్చరికలు చేస్తాడు, గద్దిస్తాడు, అయినా వినకపోతే అప్పగిస్తాడు. అప్పగిచ్చిన తర్వాత బాధ నొందినప్పుడు అప్పుడు మళ్ళీ జాలి పడతాడు. ఎందుకు ఏడుస్తున్నావు అంటే, మరి బాధ కలిగితే ఏడవనా? మరి నేను వద్దని చెప్పా కదా. చెప్పావు, ఇంటే ఈ కర్మ పట్టేదా, వెనకనే చెడిపోతుంది. సరే ఏడవాగలేదా, బాధపడవు, ఇంకో లైఫ్ ఇస్తాలే, ఇంకో కార్యం చేస్తాలే. మరి వద్దంటే ఎందుకు చేస్తావు నువ్వు? చతురా, నేను చెప్తానే ఉన్నా కదా వద్దని. బాధపడకు. ఎట్లా బాధపడకుండా ప్రభా, ఏడుపు వస్తుంది ప్రభా. నువ్వు ఏడిస్తే నాకు ఏడుపు వస్తుంది, ఏడవా దా, మమ్మ కదూ, మా బుజ్జోడు కదూ దమ్మ అని దగ్గరగా తీసుకొని ఓదార్చి, ధైర్యపరిచి, గుండె దిటవపరిచి, నిమిషమాత్రము నిన్ను విసర్జించి తిని, మహోద్రేకము గలవాడనై నిమిషమాత్రము నిన్ను విసర్జించి తిని, గొప్ప వాత్సల్యముతో నిన్ను సమకూరుస్తాను. కోపించుచునే వాత్సల్యము నాపై చూపినావే, ఊహించలేనే నీ కృపలేని క్షణమును. కోపించుచునే వాత్సల్యము నాపై చూపినావే, ఆశ్రయదుర్గమా నా యేసయ్యా, నవజీవన మార్గమునా నన్ను నడిపించుమా. ఊహించలేనే నీ కృపలేని క్షణమును, కోపించుచునే వాత్సల్యము నాపై చూపినావే, ఊహించలేనే నీ కృపలేని క్షణమును. కోపించుచునే వాత్సల్యము నాపై చూపినావే, ఆశ్రయదుర్గమా నా యేసయ్యా, నవజీవన మార్గమునా నన్ను. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, దేవుడు మన జీవితాల్లో జోక్యం చేసుకునే అవకాశం ఉందా లేదా? యోనాను ఎందుకు రివర్స్ చేశాడు, వెనక్కి తిప్పాడు? యోనాను ఎందుకు వెనక్కి తిప్పాడో? యోనాను వాడుకోవాలి. యోనాతో పనుంది. యోనా వల్ల 1,20,000 మంది సేవ్ అవుతారు. శాంసన్ ఎందుకు అటు ఇటు తిప్పాడో? తను ప్రాక్టికల్గా ఫిలిస్తీన్ల దుర్మార్గాన్ని ఫేస్ చేసి, వాళ్ళని హతం చేసి, వాళ్ళ చేతుల్లోంచి వాగ్దత్త ప్రజల్ని కాపాడాలి. అందుకోసం దేవుడు ఎంటర్ అయ్యాడు శాంసన్ లైఫ్లోకి. ఎష్తాయేలుకును జొరియాకును మధ్యన ఉన్న మహానిదానులో యెహోవా ఆత్మ సంసోనును రేపుటకు మొదలు పెట్టెను. శత్రువుల మీద రేపుతాడు. రేపడానికి దేవుడు ఏ స్టెప్ అయినా తీసుకుంటాడు. ఇది ఏమిటి అనడానికి లేదు. ప్రైజ్ ది లార్డ్. సంసోన్ చేసినట్టు మనం కూడా శత్రువుల మీద పగ తీర్చుకుందామా? పాత నిబంధనలో కత్తితో పగ తీర్చుకోవటం, ఇప్పుడు ప్రేమతో కరుణతో వాళ్ళ గుండెల్ని కొట్టటం. ఆనాడేమో ఆయుధాలతో వాడి శరీరం మీద దాడి చేయటం, ఇప్పుడు దేవుని ప్రేమతో, ఓర్పు సహనాలతో, కరుణతో, క్షమతో, దయతో వాని హృదయాన్ని గెలవటం. నూతన నిబంధనలో యేసు చేసింది అది మనల్ని చేయమన్నది. ఎంతమందికి అర్థమైంది? హృదయపూర్వకంగా బాధనైనా విచారమునైనా కలగజేస్తాడా? ఒకవేళ కలగజేసిన కృపా సమృద్ధిని బట్టి జాలి పడతాడు. ఈరోజు ఇంతమంది బాధల్లోనే ఉన్నాం. ఎంతమంది ఒప్పుకుంటారు ఎవరికి తగ్గ బాధలు వాళ్ళుకొని అని? చేతులు ఎత్తండి. నాకు 2 బాధలు, ఒకటి నా బాధ, 2 మీ బాధ. మీ బాధ నా బాధ కాదా? నా బాధ మీ బాధ కాదా అని నేను అనను. ఎందుకంటే నా బాధ మీ మీద అయితే మీరు బలైపోతారు. అందుకని అవసరమైతే మీ బాధని పంచుకుంటాను. ఏదన్నా చేయాల్సింది ఉంటే చేస్తాను. కనీసం ప్రార్థన అన్నా చేస్తా, ఇంకేం చేయలేకపోయినా. మీరు కూడా నా బాధను పంచుకోవటం అంటే నా కోసం ప్రార్థన చేయటమే. అందరం బాధల్లో ఉన్నాం, సమస్యల్లో ఉన్నాం, ఇరుకుల్లో ఉన్నాం, ఇబ్బందుల్లో ఉన్నాం.
ఎవరికి తగ్గ బాధలు వాళ్ళకున్నాయి. ఎవ్వరు ఫ్రీగా లేరో. అంటే గుర్తుపెట్టుకో, గొప్ప బాధను దేవుడు మనకు అనుమతించాడంటే మన మీద గొప్ప కనికరం దేవుడు కలిగి ఉన్నాడు. లేకపోతే పాడైపోతాం. అందుకే తప్పట్లేదురా, హృదయం నొచ్చుకుంటుంది కానీ తప్పట్లేదురా, కొంచెం నేను ఇబ్బందులు కొలిలో నెట్టాల్సి వస్తుందమ్మా, నిన్ను కొంచెం ఇబ్బంది కొలిలో ఉంచాల్సి వచ్చింది, తప్పదో అని విడనాడి అవకాశం ఇచ్చి గాయం పొందటానికి సెలవిస్తాడు. గాయం పొంది కేకలేస్తున్న వీళ్ళ దగ్గర చేరి, బాధపడుకు, ఇది నీకు మేలే చేస్తుంది కానీ కీడు చేయదంటాడు. దిగజారిన వేళ ఎరికో దిగిపోతిని, దిగిపోయిన వేళ దొంగలకు చిక్కి తిని, దొంగల చేతికి చిక్కిన వేళ గాయపరచబడి తిని, గాయములను కట్టుమా సమరయుడా, గాయములను కట్టుమా సమరయుడా. ఎవరి మీద బాగా తీపి పెంచుకున్నావో వాళ్ళేందో నీకు అర్థమయ్యేటట్టు చేస్తాడు, మంపు దించుతారు. మనము ఒక్కోసారి పెంచుకోకూడని వ్యక్తుల మీద తీపి పెంచుకుంటాం. బాగా డెప్త్లోకి వెళ్ళావు కదా, చూపిస్తాను ఆగురా నీకు అనుకుంటాడు. అనుకుని చూడమ్మా, చూడు 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 చూడు, బాగా తీయగా ఫీల్ అవుతున్నా కదా, చూడు విశ్వరూపం చూడని అలా చూపిస్తాడు. అప్పుడు నీకు అర్థమైపోయి, గుండె గాయం అయిపోయింది ప్రభా, అసలు ఊహించలేదు ప్రభా, ఇలా జరిగిందని అసలు అనుకోలేదు ప్రభా. మరి బాగా డెప్త్లోకి వెళ్ళావుగా, అనిగింది ప్రభా. స్థిరమే లేని మనుషుల ప్రేమలు నటనయే చూపుచూ కదిలే బొమ్మలు. స్థిరమే లేని మనుషుల ప్రేమలు నటనయే చూపుచూ కదిలే బొమ్మలు. కలుగజేయులే నీకు గాయము, చెయ్యలేవులే ఏ సాయము. గాయాలన్నీ గేయాలుగా మార్చును నీకు యేసయ్య, సాయమిచ్చి హాయినిచ్చి కౌగిట దాచును మెస్సయ్య. నీతో నిలచి నీతో నడచి మార్గమే చూపిన మంచి దేవుడు, అనురాగమే పంచిన ఆత్మీయుడు. మార్గమే చూపిన మంచి దేవుడు, అనురాగమే పంచిన ఆత్మీయుడు. హృదయమా హృదయమా నా హృదయమా, యేసయ్య ప్రేమను గాంచుమా, యేసయ్య ప్రేమను గాంచుమా. మానవ నైజం చెప్పనా, పిచ్చి వదిలిచ్చిన దేవుడు, మనస్తత్వాలు వ్యక్తిత్వాలు చూపించిన దేవుడు మనకు ఒక పట్టాన సిగ్గురాదు. అమ్మా, నిన్ను మోసం చేసి వేరే స్టెప్ తీసుకున్నాడు కదా, అంటే నిన్ను ఇష్టపడట్లేదని అర్థమైపోయింది కదా, నువ్వే సర్వస్వం అనుకోవట్లేదు కదా, గ్యాంబ్లింగ్ అని అర్థమైపోయింది కదా. అదేనన్నయ్య, ఎంత నమ్మానన్నయ్య, ఎట్లన్నయ్య మళ్ళీ నన్ను ఎట్ట ప్రేమిస్తాడన్నయ్య అంటే నేను తీసుకొని కొట్టాలి. కాదన్నా, అమ్మాయి అంటే ప్రాణం అన్నా నాకు, నన్నేం చేయమంటావు తమ్ముడు, ఇట్లా చేసేది అనుకోలేదన్నా, చూడన్నా మొత్తం నా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయన్నా, మై క్యా కరూం భయ్యా. అసలు ఆ అమ్మాయి లోకం అనుకున్నానన్నా, అమ్మాయి జీవితం అనుకున్నానన్నా. అన్నా ఎట్లన్నా, ఆ అమ్మాయి మళ్ళీ నన్ను ఎట్ట ప్రేమించిద్దన్నా. ఓరి నీ పిచ్చి జల్లంగుండా. అంటే లైన్లో ఉన్నప్పుడు చేసిన మోసం, చేసిన మాయ
ఎలా ఉంటుందంటే మనసు మళ్ళా కోరుకుంటూ ఉంటుంది, అబ్బా అదే కావాలని. అది గ్యాంబ్లింగ్ అని తెలిసి కూడా క్లీన్ బౌల్డ్ అయ్యి కూడా సిగ్గురాదు దాకా అదే కావాలి. నేనేం చేయాలి? దేవుడు మాత్రం ఏం చేస్తాడు? ఇది మీ అన్న మాత్రం ఒక పాట రాశాడు. నిన్ను చూడక ఉండలేననే మాటలు విన్నావా, నీవు లేకపోతే బ్రతుకలేనని రాతలు చదివావా, నిన్ను చూడక ఉండలేనని మాటలు విన్నావా, నీవు లేకపోతే బ్రతుకలేనని రాతలు చదివావా, ప్రేమంటేనే తెలియని మనుషుల గారడి చెల్లెమ్మ, ప్రేమ పేరుతో మోసపోతే అది ఆరడి బ్రతుకమ్మ, ప్రేమంటేనే తెలియని మనుషుల గారడి చెల్లెమ్మ, ప్రేమ పేరుతో మోసపోతే అది ఆరడి బ్రతుకమ్మ, నీతి మాలిన మనుషుల ప్రేమలు నిజమనుకోకమ్మా, ఎండమావిలో ఎన్నడు దాహం తీరదే చెల్లెమ్మ, కళ్ళ ఎరుగని తెల్ల పావురమ పైకెగిరావా, కఠినమైన ఈ లోకపు పోకడ కానక ఉన్నావా, అయ్యో పావురమా, పావురమా. వంద సంవత్సరాలు కష్టపడి మాత్రం ఎండమావిలో నీళ్లు పుట్టిస్తావా? ఎండమావి నీరుగా మారిద్దా నీ పిచ్చి కాకపోతే? నేను చెప్తున్నాను, అందరికీ చెప్తున్నాను, నాకు నేను కూడా చెప్పుకుంటున్నాను. భూమి మీద మనల్ని పుట్టించాడు కాబట్టి, మనం సమాజ జీవితంలో జీవించాలి కాబట్టి, ఈ బంధాలు, అనుబంధాలు, మనుషుల స్నేహభావాలు, వీటన్నిటి మీద మనకు శరీరాన్ని బట్టి మనసు ఉంటుంది. అవి ఉండటం వల్లే బాధ్యతలు నెరవేరుస్తాం, అవి ఉండటం వల్లే ఇతరులకు హెల్ప్ చేస్తాం, అవి ఉండటం వల్లే కుటుంబాన్ని నెత్తినేసుకుంటాం. సమాజంలో మనం జీవించాలి, దేవుడు మనకు అర్థం కావాలి. అందుకనే బంధుత్వాలను ఏర్పాటు చేసి ఈ బాధ్యతలు, బంధాలు, అనుబంధాలన్నీ జోడించి దేవుడి వ్యవస్థను ఏర్పరిచాడు. ఇవన్నీ, ఈ అనుబంధాలు, ఈ బంధాలన్నీ దేవుడు మనకు అర్థం కావటానికి మాత్రమే. ప్రైజ్ ద లార్డ్. దేనికి? ఆయన మనకు అర్థం కావటానికి మాత్రమే. ఎవరి మీద మనం తీపి పెంచుకుందాం? ఎవరిని మనం పర్మనెంట్గా ఆధారం చేసుకుందాం చెప్పండి? తల్లిదండ్రుల్ని మనం ఫైనల్గా చివరి వరకు ఆధారం చేసుకుందామా? పోనీ కన్నబిడ్డల్ని? వాళ్ళు విడిచిపోవచ్చు, లేదా అసలు లోకాన్ని వదిలి వెళ్ళొచ్చు. లేదు వాళ్ళకి మనం ఆధారం అవుదామా? మనం ఉండొచ్చు, ఓడొచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఏది మన సొంతం, ఏది మన ఓన్, ఏది ఆఖరికి మనం కూడా మన సొంతం కాదే. నా చేతులు నా కాళ్ళు ఎంత బలమో అనుకుంటాం. పెరాలసిస్, స్ట్రోక్ తగిలింది అనుకో, నీ చెయ్యి నీ కాలే, ఎంత నీ మాట. నువ్వు ఇటు తిరగవేంటి, ఇటు తిరిగి ఉంటుంది. తిరుగు నువ్వు నా చేతివి, అలా తిరగకూడదు అంటే వచ్చిద్దా? సరే బ్రదర్ అన్నావుగా అని వచ్చిద్దా? ఏది వచ్చేది? ఇక అది అంతే. నీ బాడీయే నీ ఓన్ కాదు. కన్న తల్లిదండ్రులైనా, నువ్వు కన్న బిడ్డలైనా, కట్టుకున్న వారైనా, తోడబుట్టిన వారైనా, అందరితో మన అనుబంధం టెంపరరీ అనే వాస్తవాన్ని మనం ఎప్పుడు మర్చిపోకూడదు. ఇది మర్చిపోయి ఆ బంధాల మత్తులో జోగుతూ ఉంటాం, అది పర్మనెంట్ అని. కానీ కాదు, వస్తువులన్నీ దేవుడే, మనమందరము ఆయన వారం. ఎవరిని ఎంతవరకు భూమి మీద ఉంచాలో, ఎవరిని ఎప్పుడు తీసుకోవాలో ఆయనకి తెలుసు. ఒక తల్లి అంటది, నా బిడ్డ నా బిడ్డ నా బిడ్డ. నీ బిడ్డ, నా తల్లి నా తండ్రి నా తల్లి నా సొంతం అంటావు, నీ సొంతమా? మా నాన్న గురించి ఒక మాట చెప్తానండి నేను. మా నాన్న ఎందుకు తీసుకున్నావు దేవా అని నేను అడగడానికి సాహసించలా.
ఎందుకంటే వృద్ధాప్యం వచ్చింది. మా నాన్న ఉంటే బాగుండు, ఇంకా ఉంటే బాగుండు, ఇంకా మా నాన్న నాకు తోడుగా ఉంటే బాగుండు. ఒక కొడుకుగా నా న్యాయమైన కోరిక అది. ఎందుకు? నా తండ్రి ఎప్పుడు నాతో ఉండాలనే న్యాయమైన కోరికే. అంటే మా నాన్న బాధలు పడతా, మంచాన పడతా, కంచాన పడతా, ఇబ్బంది పడతా అలానే ఉండాలి, కానీ బతికుండాలని నేను కోరుకుంటా ఒక కొడుకుగా, నువ్వు కోరుకుంటావు ఒక కూతురుగా. ఎందుకంటే ఆ పెద్ద దిక్కుంటే బాగుండనేది నీ ఆశ. కానీ నీకు నాకు తండ్రి అయిన వాడు ఆయనకేమవుతాడు? బిడ్డ, ఆయన కొడుకు. నాకు నానైన వాడు ఆయనకి కొడుకు. తన కొడుకు ఎంతవరకు భూమి మీద ఉండాలో, తన కొడుకు ఎప్పుడు తన యొద్దకు చేరాలో అసలు తండ్రి ఆయన. నాన్నకైనా, నాకైనా, నీకైనా, మన బిడ్డలకైనా, ఎవరికైనా అసలు తండ్రి ఆయన. ఏ బిడ్డని ఎంతవరకు ఉంచాలో, ఏ బిడ్డని ఎంతవరకు ఉంచితే క్షేమమో, ఏ బిడ్డని అంతకు మించి ఉంచితే ప్రమాదమో అన్ని ఎరిగిన ఆ సర్వజ్ఞుడికి తెలుసు. ఆయన పిచ్చోడు కాదు, అన్యాయసుడు కాదు, పిచ్చి పనులు చేయుడు. సమస్తము సమకూర్చి మన మేలుకే చేస్తాడు. ఇంకొకటి, క్రీస్తు యేసునందున్న మనకి వాస్తవం తెలుసు. మరణానికే బలం లేకుండా చేశాడు. మరణానికే బలం లేకుండా చేశాడండి ఆయన. మనం కోల్పోయిన మన వాళ్ళు జస్ట్ ఊరు మారారు, అంతేగాని మొత్తంగా లేకుండా పోలా. ఇది బైబిల్ చెప్తున్న సత్యం. ఇప్పుడున్న వాళ్ళు రేపు ఉంటారో ఉండరో తెలియదు. కాబట్టి ఇప్పుడు చెప్పు, బాగా డీప్కి వెళ్దామా? కట్టుకున్న వాళ్ళ విషయంలోనైనా, కన్న వాళ్ళ విషయంలోనైనా, మనల్ని కన్న వాళ్ళ విషయంలోనైనా, బంధువుల విషయంలోనైనా, ఫ్రెండ్స్ విషయంలోనైనా, పదవుల విషయంలోనైనా, ఆస్తుల ఆ అధికారాల విషయంలోనైనా, దేనిలోనైనా డీప్గా వెళ్దామా? డీప్గా వెళ్తే పోతాం. వద్దు. పుట్టించాడు భూమి మీద, బాధ్యతలు నెరవేర్చాలి, ఎవరికి తగ్గ న్యాయం వాళ్ళకి చేయాలి. అందిపుచ్చుకున్న వాళ్ళు అందిపుచ్చుకుంటారు, ఓవర్ యాక్షన్ చేసిన వాళ్ళు సర్దుకుంటారు. నేనైతే అలా ఫిక్స్ అయ్యాను. కన్నబిడ్డలైనా, కట్టుకున్న వారైనా, నన్ను కన్న వాళ్ళైనా, నా బంధువులైనా, అందరికీ ఎవరికైనా సరే ఎవరికి చేయాల్సిన న్యాయం వాళ్ళకి చేస్తా. అందిపుచ్చుకుంటే ధన్యులు. అతి చేశారనుకో ఎవరిని లెక్క చేయను. విశ్వాసుల్ని లెక్క చేయను, సేవకుల్ని లెక్క చేయను, బంధువులను లెక్క చేయను, పిల్లల్ని లెక్క చేయను. లెక్క చేసేది ఒక్కటే, దేవుణ్ణే. ఎందుకంటే ఎవరు ఎంతవరకు ఉపయోగపడతారో నాకు జీవితం ఆరంభంలోనే నేర్పింది. దేవుడు నేర్పాడు. బంధువులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు ఎంతవరకు వస్తారు అంటే కొంతవరకే. పరిస్థితులు విషమించి ఆ రాత్రి వేళ నా ప్రాణం తీసుకోవాలనుకున్న నాడు ఎవ్వరు వచ్చి నన్ను ఆదుకోలా. ఎవరు వచ్చారు నా దగ్గరికి? ఎందరు ఉన్నా బంధువు నీవే, బంధాలను పెంచిన భాగ్యవంతుడా. నా జీవిత గమనానికి చితికిన నా గుండెకు. అంటే అందరి మీద విరక్తి పెంచుకొని బాధ్యతలు నెరవేర్చొద్దని చెప్పట్లా, మళ్ళీ తప్పు. ఈ లోకపు నటన అన్నాడు. ఈ లోకపు నటన గతించుచున్నది అన్నాడు. లోకపు నటన అంటే ఏంది? ఈ లోకంలో జరుగుతున్నదంతా ఒక నాటక రంగంలో ఎవరి పాత్ర వాళ్ళు పోషిస్తున్నారు. అర్థమైందా? టోటల్గా అందరూ నటులే అంటున్నాడు. ఇది రంగస్థలంతో పోల్చాడు. పాత్రలు, నటులు నటిస్తున్నారు. పాత్ర పూర్తయిందా? సైడ్ అయిపోవాల్సిందే. పాత్ర పూర్తయినా కూడా ఉంటాడు నటుడు, అయిపోయింది పో అంటాడు. అట్లాగా ఈ లోకపు నటన సాగాలి కదా, కాబట్టి అట్లా. అంతేగాని అత్తికి వెళ్ళొద్దు. దేనికి వెళ్ళొద్దు? అతికి వెళ్ళొద్దు, అతుక్కోవద్దు, అరులు చాచొద్దు, అభాసు పాలు కావద్దు. ఓకేనా? ఇక బాధలు, ఇరుకులు, ఇబ్బందులు, కష్టాలు, కన్నీళ్ళు
నా బాధ్యతలు నెరవేర్చడానికి మరి కొన్ని అడ్డంకులు ఉన్నాయి నాయన, అవన్నీ డీల్ చేసి నాకు కొంచెం ప్రశాంతతనిచ్చి ఇవన్నీ కూడా గట్టెక్కడానికి అవకాశం అని అడుగు. ఇస్తాడు. నేర్పించాల్సింది నేర్చుకో, నేర్పుతాడు. రెడీ అవు, అందరితో ఉండు, అన్నిట్లో ఉండు, కానీ దేంతో మమైక్యం అవ్వబాకు, ఒక్క దేవుడితోనే. ఎంతమందికి అర్థమైంది బ్రదర్? ఇంకా దిగుళ్ళు, విచారాలు, కృంగుబాట్లు, ఆ ప్రేమ నాకు దక్కలేదు, ఇంకా నేను ఎందుకు అన్నయ్యా, ఆ ప్రేమ నాకు దక్కలేదు, నేను ఇంకెందుకు తమ్మయ్యా. ఏ ప్రేమ? నీ కొరకే తన ప్రాణము పెట్టిన ప్రేమను చూడమ్మా, నిన్ను చూడక ఉండలేని ఆ ప్రేమే నిజమమ్మా. ప్రేమను చూడమ్మా, నిన్ను చూడక ఉండలేని ఆ ప్రేమే నిజమమ్మా. అందరూ నిన్ను మరచిన గాని మరువని స్నేహితుడే, కొందరిలాగా మధ్యలో నిన్ను విడువని ప్రేమికుడే. ఇప్పుడు వచ్చిన ఎగ్జాంపుల్ చెబుతా. ఇప్పుడు ఇక్కడ నా భార్య ఉంది. ఎస్తేర్ టీ తీసురా అన్నాను అనుకో, తెచ్చిద్ది. ఆకలి అవుతుంది, అన్నం పెట్టిద్ది. స్నానం చేశాను, బట్టలు ఇచ్చిద్ది. తల దువ్వాలి, దువ్వెనిచ్చిద్ది. ఓకేనా? అన్ని ఇచ్చేది. పరలోకం పోయాక చేసిద్దే. ఎస్తేర్ అన్నాను అనుకో, కోనరేతో అంటుంది. లేదు అక్కడ కూడా ఈ భార్య ఇలానే అక్కడ కూడా ఉంటుందని అక్కడ ఉంటే చూపించు. ఎక్కడన్నా ఉందా? ఎస్తేర్ అక్కడ కూడా నాకు అలానే ఉంటుంది అని నేను అనడానికి ఏదన్నా ఆధారం ఉందా? పోనీ నీ భర్త నీకు అలానే ఉంటాడని అక్కడ బైబిల్లో ఎక్కడ ఉంటే చెప్పండి. ఇక్కడ ఉన్నంత వరకు ఒక మాయలో ఉంటాం మనం. మరణానంతరం కనువిప్పు కలిగిద్ది. భూమి మీద మనం ఎవరెవరు ఏ పాత్రలు పోషించామో అక్కడ పోయిన తర్వాత అందరూ ఉంటారు. మనం ఎవరిని మిస్ అవ్వం, మొత్తం ఉంటారు. మన సరుకు మొత్తం ఉంటుంది అక్కడ, మొత్తం ఉంటారు. కానీ డైలాగులు ఎలా ఉంటాయంటే, ఎస్తేర్ అన్నాను అనుకో, ఏమి నా సహోదరుడా అంట. ఒకవేళ ఆమె వచ్చి పాష గారు అందనుకో, ఏమి నా సహోదరి అని నేను అనాల్సి వచ్చింది. ఒక సహోదరింది అని ఆమంటానికి లేదు. ఏమి నా సహోదరుడా అందనుకో, ఏంది మా ఎట్ట మాట్లాడుతున్నా, ఏమైంది నీకు, ఊరిక వచ్చి అట్ట అనకూడదా అంటానికి కుదిరిద్దా? ఉందా ఛాన్స్? మరి అన్నీ ఎంతవరకు? మరి ఏంది మరి మనం చేసేది? ఇంతోటి భాగ్యానికి ఓరి నాయన జుట్టంతా ఊడిపెట్టేట్టు ఆలోచించటం, జుట్టు బీక్కోవటం, ఏదేదో అయిపోవటం. వాడు నన్నంత మాట అన్నాడన్నా, నేను ఎందుకు బతకాలన్నా, చచ్చిపోతానన్నా. ఓరే పిచ్చోడ, ఒకరోజు వచ్చి దాగురయ్యా, నిన్ను అన్నోడు చేస్తాడు, నువ్వు చేస్తావు, ఇద్దరిని కాజేసిందా కాగండ్రా. ఇప్పుడు వాడన్నాడు వాడేం గ్యారెంటా? నిన్ను అన్నవాడు కనపడాడు నాయన ఒక రోజు. 3 నెలల ముచ్చటని నీ మీద మిడిసిపడేవాడు కూడా పర్మనెంట్ అనుకొని మిడిసిపడుతున్నాడు. వాడిది 3 రోజుల్లో భోగమని అర్థమైతే మిడిసిపడ్డావు. నీకు శత్రువై నిన్ను పాడు చేయాలనుకుంటే వాడు ఈ లోకపు నటన నిజమని భ్రమించాలా అనుకుంటున్నాడు. వాడికి వాస్తవం అర్థమైతే వాడు కూడా అలా ఆలోచించడు. నేను చెబుతున్నా, ఎవరిన్ని రకాలుగా మిడిసిపడ్డా, నిన్ను అన్న, దూషించిన, నిన్ను శత్రువుగా భావించి కీడు తలపెట్టిన, నిన్నేదో చేయాలని అనుకున్నా, వాడు నీటి బుడకే. వాడి గురించి అంతసేపు ఆలోచిస్తున్నా, నువ్వు నీటి బుడకే. 2 బుడగలు కలిసి మాట్లాడుకుంటుంది. ఈ 2 బుడగలను చూస్తుంటాడు ఆయన. 3 నెలల ముచ్చటని ఆయన ముగిస్తున్నా, అయిపోయింది, క్లోజ్. 3 నెలల ముచ్చటని ఎరుగక ముందు చూపు కొంతైనా లేనే లేక, 3 నెలల ముచ్చటని ఎరుగక ముందు చూపు కొంతైనా లేనే లేక,
అంతా వ్యర్థమని అర్థం కాక, అంతా వ్యర్థమని కాక సంతలో వెదకులాటలెందుకే నీటి మీద బుడగా, సంతలో వెదకులాటలెందుకే నీటి మీద బుడగా, మూడు నళ్ళ ముచ్చటని ఎరుగక ముందు చూపు కొంతైనా రంగు రంగుల లోకపు పొంగులన్నీ చూసి చెంగు చెంగున నీవు పరుగేతనేలనే రంగు రంగుల లోకపు పొంగులన్నీ చూసి చెంగు చెంగున నీవు పరుగేతనేలనే అందము మాయా సౌందర్యము వ్యర్థమని, అందము మాయా సౌందర్యము వ్యర్థమని, త్రాసు మీది ధూళి లాంటి యౌవనమే క్షణికమని, త్రాసు మీద తక్కెటుండదే డస్ట్ పడిద్ది, పొద్దున్న షాప్ ఓపెన్ చేసి ఉహు అనగా లేచిపోయింది. త్రాసు మీది ధూళి లాంటి యౌవనమే క్షణికమనే, మూడు నళ ముచ్చటని ఎరుగక ముందు చూపు కొంతైన లేనే లేక, మూడు నళ ముచ్చటని ముందు చూపు కొంతైన లేనే లేక, అంతా వ్యర్థమని అర్థం కాక, అంతా వ్యర్థమని అర్థం కాక సంతలో వెదకులాటలెందుకే నీటి మీద బుడగా, సంతలో వెదకులాటలెందుకే నీటి మీద బుడగా, మూడు నళ ముచ్చటని ముందు చూపు కొంతైనా లేనే లేక, మూడు దేవునికి మహిమ. చెప్పండి ఇప్పుడు, బాధలు స్థిరమా? బాధ పెట్టేవాళ్ళు స్థిరమా? బాధ పడేవాళ్ళు స్థిరమా? అది సంగతి. మీరు నాకు స్థిరమా, నేను మీకు స్థిరమా? కానీ మనందరికీ యేసయ్య స్థిరం. కానీ ఇన్ని చెప్పుకున్నా సరే మళ్ళీ ఇంటికి బాగానే అటే లాగుతుంటుంది. ఇన్ని చెప్పానా మళ్ళీ ఇంటికి బాగానే మనసు అటే లాగుతుంటుందండి. కాబట్టి వాస్తవాలు మీ ముందు ఉంచాను. కృపగల దేవుడు కొన్ని బాధలతో మనల్ని దర్శించి మన కనువిప్పు కలిగిస్తాడు, మనకున్న పైత్యాన్ని వదిలిస్తాడు. బాధ పెట్టినా కృపా సమృద్ధిని బట్టి జాలి పడతాడు, గాయపరిచిన గాయాన్ని కడతాడు, గాయాన్ని కట్టి ఆ గాయాలే తీయని గేయాలుగా మారేటట్టు చేస్తాడు. ఏ మనుషుడు నమ్మదగినవాడు కాడు కానీ ఆయన నమ్మదగినవాడు. ఎవరన్నా మనుషుల్లో నమ్మదగిన వాళ్ళు ఎవరైనా అరాకొర ఉంటే ఉండొచ్చు, కానీ అందరికీ మించిన వాడు ఆయన. మనుషుల సాయము వ్యర్థమురా, రాజుల నమ్మిన వ్యర్థమురా, యెహోవాను ఆశ్రయించుట ఎంత మేలు, ఎంతో మేలు, ఎంత మేలు, ఎంతో మేలు. గుర్తుపెట్టుకొని ఫస్ట్ భయపడకండి, దిగులు పడకండి. మాయను స్థిరమని నమ్మి హృదయంలో వ్యాకులత పెంచుకోకండి. హృదయంలో వ్యాకులత దేహాన్ని చెరుపుతుంది. కాబట్టి దేవుడు ఒక కార్యం నిమిత్తం నిన్ను భూమి మీదకి పంపించాడు. ఆ కార్యం నెరవేర్చడానికి నువ్వు నేను ఉన్నాం. అది సంపూర్తయినప్పుడు రండి నరులారా తిరిగి రండి అని పిలుస్తాడు. వెళ్ళాలి.
మన పర్మనెంట్ ప్లేస్ అది. ఏది? నాది కాని ఈ లోకములో అంతా నాదని వ్యర్థుడనైతిని. నాది కాని ఈ లోకములో అంతా నాదని వ్యర్థుడనైతిని. తిరిగి చూడగా యేసు నామమే మిగిలెనుగా. తిరిగి చూడగా యేసు నామమే మిగిలెనుగా. సాగిపోతున్న నా యేసుతోనే పరదేశీ, నా పేరే పరదేశీ, నా ఊరే యెరూషలేం. పరదేశీ, నా పేరే పరదేశీ. యెరూషలేం. దేవుని మహిమ. కాబట్టి బిడ్డలారా, ఎక్కడున్నా, ఎందులో ఉన్నా, ఎవరితో ఉన్నా, నేను నా దేవుడే అనుకొని నేను ఫిక్స్ అయ్యాను. అలానే సాధన చేసుకుంటున్నా. మనసుని బలవంతంగా అట్లనే ఆయన వైపే తిప్పుకుంటున్నా. శరీరము, ఈ అనుబంధ బాంధవ్యాలు ఒక పక్క లాగుతున్నా, మధ్య మధ్యలో ఏయ్ సిగ్గులేదా నీకు, ఓ అటు ఆయనకెళ్ళి చూడు, ఆయనకెళ్ళి చూడు అని లెంపకాయలు వేసుకొని చెంపదెబ్బలు కొట్టుకున్నట్లే తిరుగుతున్నా ప్రభు వైపే. మీకు కూడా అదే చెప్తున్నా. ఎప్పుడైతే వినండి, ఈ ఒక్క మొక్క వినండి, ప్రార్థన చెప్పేది అప్పుడు అడగండి. ఈ ఒక్కటినండి. ఫస్ట్ ఈ లోకంలో నీ స్థానం ఏంటో తెలుసుకో. అది ఎంత స్థిరమో తెలుసుకో. అప్పుడు నీ స్థానం అల్పమైందని, అది కొంతవరకేనని నీకు అర్థమైద్ది. అర్థమైనప్పుడు నువ్వు చేయాల్సింది ఏంటంటే, మొదట హృదయంలో నుండి వ్యాకులం తొలగించుకో. ఏ విషయాన్ని బట్టి నువ్వు దిగులు చెందుతున్నావో, ఏ విషయాన్ని బట్టి నువ్వు కలవరపడుతున్నావు. కొంతమంది పరువు పోయిందని బాధపడతారు, కొంతమంది మనుషుల ప్రేమ దక్కలేదని బాధపడతారు, కొంతమంది అప్పుల పాలయ్యానని కృంగిపోతారు, కొంతమంది అప్పులు ఇచ్చినోళ్ళు తిడుతున్నారని కృంగిపోతారు. ఓకే 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 ఇచ్చారు, నువ్వు ఇవ్వలేదు, తిడతారు. ఓకే, ఈ బాధలు, అప్పులు, రోగాలు, సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు, నిందలు, అవమానాలు నిన్ను నలగొడుతున్నాయి. ఓకే 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 నలుగుతున్నావు. ఓకే, అయితే ఒక్క మాట, ఇవన్నీ నువ్వు కలిగి ఉన్నావని ఆయనకి తెలుసు. ఇవన్నీ నువ్వు ఫేస్ చేస్తున్నావని ఆయనకి తెలుసు. తెలిసి నీకు ఇవన్నీ అనుమతించాడు. అవసరాన్ని బట్టి అనుమతించాడు. అనుమతించిన దేవుడు ఆయనే వాటిని తొలగిస్తాడు అని నేను ఇందాక చదివించిన వచనాలన్నిట్లో ఉంది. 4 వచనాలు చదివించిన 4 ఉంది. దేవుడు నరులకు హృదయపూర్వకముగా బాధనైన విచారములను కలగజేయడు. ఒకవేళ కలగజేసినను తన కృపా సమృద్ధిని బట్టి జాలిపడును. జాలిపడును అంటే అర్థం ఏంటి? హెల్ప్ చేస్తాడని. హృదయపూర్వకంగా నరులను బాధ పెట్టాడు ఆయన. బాధ పెట్టిందా జాలి పడతాడు, విడుదలిస్తాడు. ఒకటి గుర్తుపెట్టుకో, అక్కడే చెప్పేశాడు. ప్రభు ఎల్లకాలం విడనాడాడు. అవసరాన్ని బట్టి కొన్నిసార్లు సైడ్ అయ్యి కొన్ని దెబ్బలు మన మీద పట్టడానికి అవకాశం ఇస్తాడు. మనం మొత్తుకున్నప్పుడు మళ్ళీ ఎంటర్ అయ్యి ఓదార్చి ఎత్తుకుంటాడు. తప్పదు అనుకుంటే. 2, పూర్తిగా మాత్రం విడనాడు. ఎందుకంటే ఆయన వాగ్దానం చేశాడు, నిన్ను విడువను ఎడబాయనని. వాగ్దానం అంటే ఒట్టు అని. అంటే అవసరాన్ని బట్టి కొన్నిసార్లు సైడ్ అవుతాడు. మనకు సిగ్గు వచ్చినప్పుడు అందుబాటులోకి వచ్చి ఇక బా అంటాడు. ఆ మాట కూడా చూపించాను. సాధారణంగా మనుషులు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు కలగట్లేదు. శోధనతో పాటు దాని నుంచి తప్పించుకునే మార్గము కూడా దేవుడు కలుగజేయును అనుంది. మనుషులు కలిగే శోధన మీకు వస్తుంది. మీరు సహింపగలిగిన దానికంటే ఎక్కువ మీకు శోధన రాదు. మీరు ఎంత మొయ్యగలరో అంత మీకు అనుమతిస్తాడు. అంతేకాదు దాంతోపాటు తప్పించుకునే దారి కూడా వేస్తాడు అన్నది. కాబట్టి సమస్యను ఫేస్ చేస్తున్నావు, ఇక దారి లేదని నువ్వు అనుకుంటున్నావు. నో 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 ఖచ్చితంగా దారి చూపిస్తాడు. దారి చూపిస్తాడు చూపిస్తాడు చూపిస్తాడు. మరి ఏదయ్యా దారి?
వచ్చి దాగాయా దడపడితే ఎట్టా? ఆ సమయం వచ్చినప్పుడు దేవుని సంకల్పం ముందుకు వస్తుంది, దేవుడు ఓపెన్ చేస్తాడు, నీకే మతిపోయే కార్యాలు చూస్తాం. దేవుని తాను నేను నిమిత్త మాత్రం నీ ప్రభువా నీ కృపతో బ్రతుకుతున్నా, ఇవన్నీ నువ్వు లింక్ చేసిన అనుబంధాలు, ఈ బాధ్యతలు ఇవన్నీ నెరవేర్చాలి, మరి ఎలాగా దారి చూపించవయ్యా అని అడుగు ఆయన్నే. ఇవ్వవయ్యా శక్తి, మరి నేను ఎట్ట బయటపడాలి? నువ్వే నన్ను పేషెంట్ కింద పడేసావు, మరి బాధ్యతలు ఉన్నాయి, మరి ఎట్లా? లేపు, బాధ్యతలు నెరవేరుస్తా. స్వస్థతనివ్వు, బాధ్యతలు నెరవేరుస్తా. బతికించు, ఇంటి బాధ్యతలు, సమాజ బాధ్యతలు నెరవేరుస్తా. అడుగు, ఇస్తాడు. స్వస్థత కూడా వచ్చింది, స్వస్థపరుస్తాడు. ఆ బంధకాలు తొలగిపోతాయి. ప్రభు సర్వకాలం విడనాడదాడు. నాన్న భయపడొద్దాం. ఉదయమున దుఃఖం వచ్చిన సాయంత్రానికి సంతోషం రప్పించగల దేవుడు మన దేవుడు. ఒక దినములోనే సమస్తాన్ని మార్చివేయగల సమర్థుడు. నిమిషములో ఒక రెప్పపాటులో మొత్తాన్ని మార్చగల సమర్థుడు ఆయన. అలాంటి వాడు నీకు తోడై ఉన్నాడు. మూడవది, శోధన సహించువాడు ధన్యుడు. అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటం పొందను. ఆ కింద అంటాడు, దేవుడు కీడు విషయమై శోధింపబడనేరడు, మనుషుడు తన స్వకీయమైన దురాశ చేత ఈడువబడి మరులు పడి పాపం చేస్తాడు. పాపం పరిపక్వమైన మరణాన్ని గంటది. వీడి ఎఫెక్ట్ అవడానికి దేవుడు కారణం కాదు, వీడి స్వకీయ దురాశలే కారణమని అక్కడ క్లీన్గా రాస్తాడు. అంటే తెచ్చుకునే దరిద్రాలన్నీ మనమే తెచ్చుకుంటాం. ఆ నొప్పి కలగనిచ్చి కృపగల దేవుడు ఎంటర్ అయి తప్పిస్తూ ఉంటాడు. చాలా తప్పించాడు, ఇక ముందుకును తప్పిస్తాడు. 3, ఆఖరి వచనం, అవసరాన్ని బట్టి అగ్ని వంటి శ్రమలు కలుగుతున్నాయి. తర్వాత ఏం జరుగుతుందన్నాడు? ఈ శ్రమల అనంతరం మీకు మెప్పు, మహిమ, ఘనత ప్రభు ప్రత్యక్షమైనప్పుడు కలిగిద్దన్నాడు. ఓకే, ఇప్పుడు ఏ సవాళ్ళు, ఏ రిస్కులు లేకుండా మన విశ్వాసపురంగా ఎలా బయటపడిద్దండి? నాకు అర్థం కాదు. మనోళ్ళు మరీ విచిత్రంగా పోతే అయ్యా అయిపోయింది, ముగిస్తున్నాలే. ఏ సవాళ్ళు, ఏ రిస్కులు లేకుండా అసలు మన విశ్వాసం ఎట్ట బయటపడిద్ది? అన్నీ అనుకూలంగా ఉండి ఇట్టనంగానే అన్నీ అయిపోతూ ఉంటే ఊడేనే ఉంచుతాడు విశ్వాసం. ఆ దారిని పోయాడు ఉంచడు. ఇట్టనంగానే అన్నీ అయిపోతుంటే అలా అవుతాయి. కొన్నిసార్లు ఉన్నవి కూడా పోతాయి, అయినా సరే నిలబడాలి. అది విశ్వాసం. అనుకూలతలలో కాదు కదా విశ్వాసం బయటపడేది. దాని ఒరిజినాలిటీ ప్రతికూలతల్లో కదా. కోరిన కోరికలన్నీ కొండ ఎక్కుతుంటే, నెరవేరుతుంటే విశ్వాసం ఎలా బయటపడిద్ది? కోరిన కోరికలు కొండ మీద ఉన్నాయి కూడా కొండ దిగి నెరవేరకుండా ఎదురు దెబ్బలు తగులుతుంటే కూడా నా ప్రభువుకే స్తోత్రం అన్నదే కదా విశ్వాసం. అది కదా నమ్మకత్వం, అది కదా విశ్వాస్యత. కాబట్టి బిడ్డలారా, నువ్వు ఇచ్చినా ప్రేమిస్తాను, ఇవ్వకపోయినా ప్రేమిస్తాను యేసయ్యా. నువ్వు ఇస్తేనే దేవుడు కాదు, ఇవ్వకపోయినా నా దేవుడువే. ఎందుకంటే నన్ను ప్రేమించి ఎప్పుడో నా కోసం ప్రాణం పెట్టావు. అంతకుమించి ఇంకేం చేయాలి? నీ ప్రాణమే నా కొరకు ధారపోస్తివే. ఇంకంతకుమించి నీ ప్రేమను నేను ఎలా కాదనగలను? ఇంకా నాకు ఇంకే నిర్ధారణ కావాలి ప్రాణమే పెట్టిన తర్వాత? కాబట్టి అయ్యా, ప్రాణమే పెట్టినోడివి, మరి నాకు ఇవన్నీ తీసేయగలవు. ఈ రోగం తీసేయగలవు, ఈ అప్పు తీసేయగలవు, ఈ నింద తీసేయగలవు, ఈ సమస్య తీసేయగలవు, అన్నీ తీసేయగలవు. ఎందుకంటే నేనంటే ప్రాణం కంటే ఎక్కువ నీకు ఇష్టం. అలాంటిది నాకు ఉంచావంటే అవసరమనే ఉంచావు. కానీ కొన్నిసార్లు ఆ నొప్పి తట్టుకోలేక ఆకలేస్తున్నాను. కానీ నీ చిత్తమే సిద్ధించుగాక, నీ సంకల్పమే నెరవేరుగాక. కానీ ఒకటి నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు. అదొక్కటైతే నమ్ముతా. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు ప్రాణం కంటే ఎక్కువగా. నాకు అది చాలు. నా క్షేమాధారము నువ్వే ఈ జగతిలో,
ఆక్షేపణ చెయ్యను నేను, ఏ కొరతలు కలతలలు నేనున్న కలవరపడనయ్యా, నీ తలపులలో నేనున్న అంతే చాలయ్యా. కలతలలు నేనున్న కలవరపడనయ్యా, నీ తలపులలో నేనున్న అంతే చాలయ్యా. నువ్వు లేకుండా నేనుండలేనయ్యా, నీ తోడు లేకుండా లేనయ్యా. అండా దండా నువ్వెక్కేసయ్యా, నా కొండ కోట నువ్వే యేసయ్యా. అండా దండా నువ్వెక్కేసయ్యా. యేసయ్యా. కావాలి కావాలి యేసు నువ్వే కావాలి. రావాలి రావాలి. ఇప్పుడు చెప్పండి, ఎంతమంది ఇష్టపడుతున్నారు, ఎంతమంది నమ్ముతున్నారు నేను నన్ను ప్రేమిస్తున్నాడని? నమ్ముతున్నావా దేవుడు నిన్ను నిజంగా ప్రేమిస్తున్నాడని? నిజం నువ్వంటే ఇష్టమా దేవుడికి? చెప్పండి, నేను ముగిస్తున్నాను, తొందరగా చెప్పండి, వెళ్తాను నేను. నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావా? నిజమేనా? అది ఇష్టమేనా నువ్వంటే దేవుడికి? ఎంత ఇష్టమో, అవునా? మరి అంత ఇష్టమైతే, ప్రాణం ఇచ్చే అంత ఇష్టమైతే నన్ను చెక్కటానికి. కాల్చబడకపోతే స్వర్ణం, చీల్చబడకపోతే మేఘం, దున్నబడకపోతే భూమి, చెక్కబడకపోతే, చెక్కబడింది ఒట్టి బండశిల, దానికి ఏ వెల లేదు. చెక్కబడితే అది శిల్పం, శిల్పం అయితే దాని వెల. చెక్కబడిన ఆ సౌందర్యాన్ని బట్టి లక్షల్లో ఉండొచ్చు, కొన్ని అయితే కోట్లలో కూడా ఉంటాయి. ఇప్పుడు చెప్పండి, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు, విలువలేని తులువ లాంటి నీకు విలువలు తేవడానికి దేవుడు ఏర్పరచుకున్న పనిముట్లవి, అంతే తప్ప ఇంక వేరే ఏమి కాదు తమ్ముడు. నువ్వు అన్నది నిజం, 100కి 100% నా తండ్రి నిన్ను ప్రేమిస్తున్నాడు. యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు, యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు, ప్రేమిస్తున్నాడు, ప్రేమిస్తున్నాడు ముమ్మాటికి. నువ్వంటే ఇష్టం ఆయనకి, ఇష్టం. ఎంత ఇష్టమైతే ఇంతమందిలో నువ్వు కూడా ఉండాలని నిన్ను నిర్మించుకున్నాడు. ఎంత ఇష్టమైతే నువ్వు అనే వ్యక్తివి ఉనికిలోకి రావాలని కోరుకున్నాడు. ఆయన ఇష్టమే నిన్ను ఉనికిలోకి తెచ్చింది, ఆ ఇష్టమే నీ కోసం ప్రాణం పెట్టేటట్టు చేసింది, ఆ ఇష్టమే ఆ మహిమ నుంచి దిగొచ్చేటట్టు చేసింది, ఆ ఇష్టమే పరిశుద్ధాత్మ రూపంలో నిరంతరం నిన్ను వెంటాడుతుంది, ఆ ఇష్టమే శాశ్వత మహిమకు నిన్ను రెడీ చేస్తుంది, ఆ ఇష్టమే ఒక అద్భుతమైనటువంటి శిల్పంగా నిన్ను మలుస్తుంది. కృంగిపోవద్దు, వ్యాకులం తీసేసుకో, ధైర్యంగా ఉండు. కృప మనందరికీ తోడై ఉండదు గాక. దా పైకి లేచి నిలబడి ప్రార్థన చేసుకుందాం. చేస్తా. ఇప్పుడుదాకా అదేగా చెప్పింది, మళ్ళీ ఇప్పుడు పశువులు గుర్తొచ్చి నేనుగా ఇస్తాడు ఇస్తాడు ఇస్తాడు. ఇప్పుడేగా చెప్పావు లవ్ చేస్తున్నాను నన్నని, మళ్ళీ అంతలో డౌట్ వచ్చింది ఏంది నీకు? నేను అడిగాను, నన్నే లవ్ చేస్తున్నాడు, నా కోసం ప్రాణం పెట్టాడు, నీ కోసం పెట్టలేదా? నువ్వు అడిగినా ఇస్తాడు. మోకాళ్ళలోని అదే పొలంలో కన్నీరు గార్చు, తండ్రి వర్షం పంపించమని. ఆయన కదిలి నీకు కార్యం చేసేంత వరకు మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేస్తూ ఉంటావు. పట్టుజాలనంత విస్తారంగా కుమ్మరిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, ఇక దిగులేసుకుంటారా? కృంగిపోయి హృదయంలో వ్యాకులం పెట్టుకొని రోగులుగా తయారవుతారా? నా అనుభవం, నా అనుభవం చెప్పా, నేను ఎలాగున్నానో చెప్పా. నేర్చుకొని ఎవరిని ఆధారం చేసుకో, దేవుణ్ణే ఆధారం చేసుకో. ఎవరైనా కొంతవరకు నాన్న ఒక టైంలో అందరు హ్యాండ్ ఇస్తారు, అందరు హ్యాండ్ ఇస్తారు, పర్మనెంట్గా నీకెవరు తోడుండరు నాన్న. కానీ నా యేసయ్య మాత్రం ఎనీ టైం
నీకు తోడుంటాడు. కాబట్టి ఎవరిని నమ్మి ఆశలు పెంచుకొని ఆలోచనలు పెంచుకొని చివరికి విసుగు విరక్తులు చెంది ఏదో అయిపోవద్దాం. ముందే ప్రిపేర్డ్గా ఉన్నాం అనుకో, ఏదైనా షాక్ కొట్టిందనుకో, నాకు ముందే తెలుసు బ్రదర్, అందుకే నేను దేని మీద ఆనుకోలేదని నవ్వుతా తిరుగుతాం. అట్లా కాకుండా డీప్ అయ్యావనుకో, షాక్ కొట్టిందనుకో, సచ్చి ఊరుకుంటాం. అదే నేను చెప్పే జీవిత సత్యం అమ్మ. మరి ఎంతమందికి అర్థమైందో ఎంతమందికి అర్థం కాదో ఎన్ని విన్నా కూడా ఆ అప్పుల సంగతి ఏందా అంటారు. మళ్ళీ ప్రార్థన చేద్దాం. తలలోంచి కళ్ళు మూయండి. నిన్నంటూ ఉనికిలోకి తెచ్చిన దేవుడు నీ బాధ్యతను నెరవేర్చే శక్తిని ఆయనే నీకు ఇస్తాడమ్మా. నా దేవుడు అన్యాయస్తుడు కాదు. లోకమంతా నిన్ను వదిలిన ఆయన వదలడం, లోకమంతా నిన్ను మోసగించిన ఆయన మోసం చేయడం, నువ్వు నమ్ముకున్న వాళ్ళందరూ నేను ఎఫెక్ట్ చేయొచ్చు, కానీ ఆయన చేయడం. నేను అందుకే అంటున్నాను, ఆయన్ని తప్ప మరెవ్వరిని ఆధారం చేసుకోవద్దా. శరీరులను తనకు ఆధారం చేసుకొని యెహోవా మీద నుండి తన హృదయమును తొలగించుకుని వాడు శాపగ్రస్తుడు. నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారము చేసుకొని, నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారము చేసుకొనొచ్చు, యెహోవా మీద నుండి తన హృదయమును తొలగించుకుని వాడు శాపగ్రస్తుడు అన్నాడు. వద్దు 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 వద్దు, పూర్ణ హృదయంతో ఆయన వైపు తిరుగుతాం. ఎల్రోయి ఎల్రోయి నన్ను చూచావే వందనమయ్యా. ఎల్రోయి ఎల్రోయి నన్ను చూచావే వందనమయ్యా. నన్ను చూచావే వందనమయ్యా. నన్ను చూచావే వందనమయ్యా. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్, నా పూర్ణ బలముతో ప్రేమించెదన్. ఆరాధన 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 రావట్లేదా? ఆరాధన ఆరాధన మనసారా ప్రేమించేదన్, అధికముగా ఆరాధింతున్, ఆసక్తితో ప్రేమించేదన్, అధికముగా ఆరాధింతున్, ఆసక్తితో నా పూర్ణ మనసుతో ఆరాధింతున్, నా పూర్ణ బలముతో ప్రేమించేదన్. ఆరాధన 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 ఆరాధన. యెహోవా రఫా యెహోవా రఫా స్వస్థపరిచావే వందనమయ్యా. యెహోవా రఫా యెహోవా రఫా స్వస్థపరిచావే వందనమయ్యా. స్వస్థపరిచావే వందనమయ్యా. స్వస్థపరిచావే వందనమయ్యా. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్, నా పూర్ణ బలముతో ప్రేమించేదన్. ఆరాధన 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 ఆరాధన. ప్రేమించేదన్, అధికముగా ఆరాధింతున్, ఆసక్తితో ప్రేమించేదన్, అధికముగా ఆరాధింతున్, ఆసక్తితో నా పూర్ణ మనసుతో ఆరాధింతున్, నా పూర్ణ బలముతో ప్రేమించేదన్. ఆరాధన 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 ఆరాధన
చేతులు పైకెత్తి భయపడద్దు, కృప నా దేవుడు ఇస్తాడు. దిగులు పడద్దు, నా దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. నిన్నే ప్రేమిస్తున్నాడు. నిన్నే, అక్షరాల నిన్నే. నన్నెందుకు ప్రేమిస్తాడు అనొద్దు, నిన్నే ప్రేమిస్తున్నాడు. మోసం చేయట్లా, నేను నిజం చెప్తున్నాను. కల్వరి సిలువలో, ఆ యాతనలో నిన్నే తలంచుకున్నాడు. ఆ వేదనలో, ఆ మరణ శ్రమలో నిన్నే తలంచుకున్నాడు. నీ కోసమే బలయ్యాడు. నిజం. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. రెండు చేతులెత్తే ఎబినేజరే, ఎబినేజరే, ఇంతవరకు ఆదుకున్నవే. ఎబినేజరే, ఎబినేజరే, ఇంతవరకు ఆదుకున్నవే, ఇంతవరకు ఆదుకున్నవే. అయ్యా, నువ్వు నా ఎడల ప్రేమలో స్థిరంగా ఉన్నావు. నేనే నిన్ను తగినంతగా ప్రేమించలేకపోతున్నాను. నేనే నిన్ను తగినంతగా ప్రేమించలేకపోతున్నా. మనుషులను, లోకాన్ని, భోగాలని, పాపాన్ని, శరీరాశలని, నేత్రాశల్ని, చీబోపు డబ్బాన్ని ప్రేమిస్తున్నా. నేనే నీకు తగిన విధంగా లేను ప్రభు. నేనే నిన్ను ప్రేమించలేకపోతున్నా. నా ప్రేమలోనే స్థిరత్వం లేదు, నా ప్రేమలోనే చంచలత్వం ఉంది, కానీ నీ ప్రేమలో మార్పు లేదు. నీ ప్రేమ నా ఎడల స్థిరంగా ఉంది నాయన. అది మారనిదై ఉంది. అది ఎంతో మమతను చూపింది నాకు. నా కోరిక ఒక్కటే ప్రభా, నీవు నన్ను ప్రేమించినట్టు నేను నిన్ను ప్రేమించాలి. నేను నిన్ను ప్రేమించాలి. ప్రాణానికి మించి ప్రేమించాలి. నా కోరిక అదే. బిడ్డలారా, మీ కోరిక కూడా అదే అయితే అదే అడగండి దేవుణ్ణి. యేసయ్యా, ఈ బాధలు, ఇరుకులు, ఇబ్బందులు ఇవన్నీ తీసేయ్యా, ఇవన్నీ కాదయ్యా. నా కోరిక నేను నిన్ను ప్రేమించాలయ్యా. నేను నిన్ను ప్రేమించాలి, నిన్నే ప్రేమించాలి, నీ వైపు ఆకర్షింపబడాలి. నిన్నే ప్రేమించాలి. నీ గురించి ఆలోచించాలి. నీ చిత్తమే నెరవేర్చాలి. నీ సంతోషాన్నే వెతకాలి. నీ మహిమనే వెతకాలి. నిన్ను ప్రేమించాలి. నన్ను ఆకర్షించవా? అది నాకు వరముగా అయ్యేవా? పిచ్చిగా నిన్ను ప్రేమించాలి యేసయ్యా. పిచ్చిగా నిన్ను ప్రేమించాలి. పిచ్చిగా నిన్ను ప్రేమించాలి. నేనెంత ప్రేమిస్తే నాకు అంత మంచిదయ్యా. నిన్నెంత ప్రేమిస్తే అంతగా నీ ఆజ్ఞ గైకొంటాను. నిన్నెంతగా ప్రేమిస్తే అంతగా నీ మాటకు లోబడతాను. ఎంత లోబడతాను అంత దీవించబడతాను. అందుకే నేను నిన్ను ప్రేమించటే నాకు ప్రధాన అంశం. నన్ను అనుగ్రహించు. యేసు నామములో పొంది ఉన్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడు, మనందరి ప్రాణ ప్రియుడైన యేసయ్య శాశ్వత నిత్య కృప, పరిశుద్ధాత్మతోటి మనోహర దివ్య సహవాసం, సమాధానం సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు, సార్వత్రిక సంఘమంతటికి, ఆన్లైన్ ద్వారా అనేకులుగా వేలాదిగా పాల్గొన్న పరిశుద్ధులందరికీ సదా తోడే మనందరం నిత్యత్వంలో చేరు పర్యంతం మనల్ని నడిపించును గాక. ప్రవేశ రక్తమునకు జై, ప్రవేశ రక్తమునకు జై, ప్రవేశ నామమునకు సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు స్తోత్రాలు. మీ అందరికీ వందనాలు. ప్రార్థన చేసేసాను. ఈరోజు కొంచెం టైం ఎక్కువ తీసుకున్నట్టున్నాను, కానీ మ్యాటర్ హృదయమైంది కాబట్టి మాట్లాడాల్సి వచ్చింది. ఆలోచించి జాగ్రత్తగా అడుగులేయండి. ఓకేనా? ఏమని ప్రమాణం చేద్దాం దేవునితో?
నా జ్యేష్ఠ భాగస్వామి నీతోనే నాతి చరామి ఎవరేమన్నా నేమి నీ మాటే నాకిలహామి నీ కృప చాలు యేసు స్వామి. నేను పాడుతుంటాను, తినేవాళ్ళు తినడానికి పోండి, జంప్ అయ్యేవాళ్ళు జంప్ అవ్వండి. ప్రార్థన సహాయం పొందగోరిన వాళ్ళు వెనక క్యూలోకి వెళ్ళండి. క్యూలోకి వచ్చినప్పుడు నేను ప్రార్థన చేసేటప్పుడు నాతో మాట్లాడడానికి ట్రై చేయకండి. మీరు ఏది చెప్పాలనుకున్నారో అది దేవునితో మాట్లాడండి. నా ముందుకు వచ్చినప్పుడు మౌనం వహించండి. నీవు కోరినట్లు నా తండ్రి దయచేయునుగా కానీ నీ మీద చేతులు ఉంచుతా. అంతేగాని ఆడుకొచ్చి నా బుర్ర తింటానికి ట్రై చేయకండి. టైం ఇబ్బంది, కొంచెం అర్థం చేసుకోండి. ఓకే, అక్కడికి వచ్చి మీరు మాట్లాడడానికి ప్రయత్నించినా వినపడదు నాకు, వృధా ప్రయాస. మీరు ఏది చెప్పాలనుకున్నారో నా తండ్రితో చెప్పుకోండి. నీ ప్రార్థన, నీ హృదయవాంఛ తీర్చమని నేను ఉంచే చేతులు ఆ ప్రార్థన వెరసి దేవుడు తన కార్యం జరిగిస్తాడు. వినపడిందా? రైట్. ఎవరైనా క్యూలోకి వచ్చి ప్రార్థన చేయించుకోండి. క్యూకి వెలపట నిలబడొద్దు. నేను దాటి వెళ్తాను మొహమాటం లేదు. మీరేం స్పెషల్ కాదు, ఎచ్చులు పడొద్దు. దేవుడి సన్నిధిని గౌరవించాలి. వాళ్ళందరూ క్యూలో పోతారు, నేను బావలాయింది క్యూలో, కానీ ఎచ్చులు పడొద్దు. క్యూలోకి రా, మర్యాద అది. నలుగురితో పాటు గౌరవం. చేతులు ఉంచుతాను, సంతోషంగా వెళ్ళు, అది పద్ధతి. నువ్వు ప్రేరాయలు తెచ్చుకున్నా సరే, అక్కడ తెచ్చినప్పుడు అది కొంచెం నాకు అందుబాటులో ఉంచితే చేతులు ఉంచుతా. పిల్లల్ని తెస్తే పిల్లల్ని వెనకబెట్టి మీరు ముందు నిలబడితే వాడు ఎవడో ఉంటాడు అగాధంలో. అందుకని పిల్లల్ని తెస్తే కొంచెం ఎత్తి చూపించండి, వాళ్ళ మీద చేతులు ఉంచుతా. కొంచెం నేర్చుకోండి ప్రార్థన చేయించుకునే పద్ధతి. ఓకేనా? రైట్. బాప్తిస్మానికి ఎవరన్నా సిద్ధపడితే వారం వారం చెప్పేది ఏముంది? ఎవరన్నా సిద్ధపడి వస్తే చర్చి బ్యాక్ సైడ్ బాప్తిస్మాల కార్యక్రమం కూడా ఉంటుంది. వెళ్ళి నీళ్ళ దగ్గర ఉండండి. చర్చి వెనక వాటర్ ఉంటుంది. పొందాలని వస్తే చెప్పిన విషయాలు దృష్టిలో పెట్టుకొని అతికి పోకుండా ఎంత అతైనా దేవుడితో చేసుకోండి, అంతేగాని మనుషులతో వెళ్ళకండి. డీప్ లవ్. ఓకే, బాధ్యతలు నెరవేర్చు, నీ బంధాలను నువ్వు నెరవేర్చు, అంతవరకే. కానీ ఏ ఒక్కరిని ఆధారం చేసుకోవద్దు, దేవుడే ఆధారం. ఓకే. కరువులెన్నైనా రాని, కష్టమేదైనా కానీ, నా కాపరివై నీవు ఉండగా నాకు కలుగదులేమే. వర్షం ఇవ్వడా? ఇస్తాడు. స్తోత్రం. వర్షం ఒక్కడొస్తే చాలా. విత్తనం నాణ్యమైంది ఉండాలిగా. అది గ్యాంబ్లింగ్ విత్తనం అయితే బుస్సేగా. ఏయా సరే, విత్తనం బాగుంది, మంచిదే, పంట బాగా వచ్చింది, గిట్టుబాటు ధర ఉండాలిగా. కాబట్టి ఓన్లీ ఒక వాన కాదమ్మా, పాప ఒక రైతు బయటపడాలంటే చాలా కార్యాలు జరగాలి. అవన్నీ నా దేవుడే చేయునుగాక. ఆయన ఏం భయపడొద్దు, ఆయన ఉన్నాడుగా. కరువులెన్నైనా రాని, కష్టమేదైనా కానీ, నా కాపరివై నీవు ఉండగా నాకు కలుగదులేమే. కరువులెన్నైనా రాని, కష్టమేదైనా కానీ, నా కాపరివై నీవు ఉండగా నాకు కలుగదులేమే. కృప చాలు యేసు స్వామి, నీ మాటే నాకిలహామి. నీ కృప చాలు యేసు స్వామి, నీ మాటే నాకిలహామి. నా జ్యేష్ఠ భాగస్వామి నీతోనే నాతి చరామి. ఎవరేమన్నా నేమి, నీ మాటే నాకిలహామి. నీ కృప చాలు యేసు స్వామి. కలతలెన్నైనా కానీ, ఖడ్గమే ఎదురు రాని, నాకు కేడమై నీవు ఉండగా హాని కలుగదు ఏమే.
కలతలెన్నైన కాని ఖడ్గమే ఎదురు రాని నాకు కేడమై నీవు ఉండగా హాని కలుగదు ఏమే. కృపచాలు యేసు స్వామి నీ మాటే నాకిల హామీ. నీ కృపచాలు యేసు స్వామి నీ మాటే నాకిల హామీ. నా జ్యేష్ఠ భాగస్వామి నీతోనే నాతి చరామి. ఎవరేమన్నానేమి నీ మాటే నాకిల హామీ. నీ కృపచాలు యేసు స్వామి. ఫాలో అవ్వచ్చు పల్లవి. ఆ వాయిస్ ఓల్డ్ అయిపోయిందిరా ప్రసన్న. ఆ షహనాయి బీట్ ఓల్డ్ అయిపోయింది, కొంచెం మార్చుకో. నిందలే వచ్చి పడని మిత్రులే శత్రులవని నన్ను వీడని ఆత్మదేవుడా నాకు చాలు నీ చెలిమే. నిందలే వచ్చి పడని మిత్రులే శత్రులవని నన్ను వీడని ఆత్మదేవుడా నాకు చాలు నీ చెలిమే. కృపచాలు యేసు స్వామి నీ మాటే నాకిల హామీ. నీ కృపచాలు యేసు స్వామి నీ మాటే నాకిల హామీ. నా జ్యేష్ఠ భాగస్వామి నీతోనే నాతి చరామి. ఎవరేమన్నానేమి నీ మాటే నాకిల హామీ. నీ కృపచాలు యేసు స్వామి నా జ్యేష్ఠ భాగస్వామి నీతోనే ఎవరేమన్నానేమి నీ మాటే నాకిల హామీ. నీ కృపచాలు యేసు స్వామి. కృపచాలు యేసు స్వామి నీ మాటే నాకిల హామీ. నీ కృపచాలు యేసు స్వామి. నీ మాటే నాకిల హామీ. దేవునికి మహిమ. ఇప్పుడు మిత్రులుగా ఉన్నోళ్ళు తర్వాత శత్రువులు అవ్వచ్చు. ఇప్పుడు శత్రువుగా ఉన్నోడు తర్వాత మిత్రుడు అవ్వచ్చు. హ్యూమన్ సైకాలజీ డిఫరెంట్ మారిపోతుంది బ్రదర్. కానీ ఎప్పటికీ మారంది యేసయ్య. ఓకేనా? ఇందాక చేపించాక మీ చేత ప్రార్థన, నిన్ను ప్రేమించటంలో నేను అభివృద్ధి చెందాలి ప్రభువా, నాకు అది ఇవ్వమని చెప్పి అడగమని చెప్పాగా, అడగండి. అందరికి వందనాలు. ప్రార్థన సహాయం పొందగోరితే అట్రండి, మధ్యలో అడ్డగిస్తే మర్యాదగా ఉంటుంది. అక్కడికి రండి, నేను చేతులు ఉంచుతాను, దేవుడు కార్యం చేస్తాడు. నాతో మాట్లాడడం ట్రై చేయకండి. దేవునికి చెప్పండి, నీ హృదయ వాంఛ తీర్చున్నట్లు దేవుడు నీకు దయచేయునుగాక అని చేతులు ఉంచుతా. ఓకేనా? రైట్. అందరికి వందనాలు. ప్రభు సెలవు అయితే సండే కలుసుకుందాం.